రంగం సిద్ధమైంది. స్వయంవరం కోసం రాజులందరూ వచ్చారు. ద్రౌపది, ద్రుపదరాజ కూతురు, చేతిలో వరమాల పట్టుకుని కూర్చునుంది. భేరీలు మోగాయి. పోటీ మొదలు పెట్టబోతుంటే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని ఉరుములు చేరాయి. అకస్మాత్తుగా ఇదేం విపరీతం అనుకునే లోపలే విమానాలెక్కి ఆదిత్యులు, రుద్రులు, దేవతలు, గంధర్వులు అందరూ ఒకరి వెనక ఒకరు వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. ఇక పోటీ మొదలు పెట్టండి అని చెప్పారు. బలరాముడు, వృష్ణివీరులు, అంధకవీరులు, యదువీరులు అందరూ కూడా కృష్ణుడి ఆజ్ఞకి లోబడి పోటీలో పాల్గొనకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. కృష్ణుడు అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. అక్కడే నిమురుగప్పిన నిప్పుల్లా ద్రౌపదికి ఎదురుగా బ్రాహ్మణ సమూహంలో 5 మహాబలశాలులు విశాలమైన వక్షస్థలాలతో ఉన్నారు. కండలు తిరిగిన భుజాలతో రాచకళ ఉట్టిపడుతున్న 5 చూశాడు. చూసి నవ్వుకున్నాడు. అందులో మధ్యలో ఉన్నవాణ్ణి చూశాడు. కృష్ణుడి రంగులోనే ఉన్నాడు. కృష్ణుడి కాంతినే విరజిమ్ముతున్నాడు. కృష్ణుడి తమ్ముడా అన్నట్లు ఒకడు టీవీగా కూర్చునున్నాడు. అతన్ని చూసి కృష్ణుడి కళ్ళార్పకుండా తీక్షణంగా చూస్తున్నాడు. అక్కడ జనం మధ్యలో కూర్చున్న అతనికి కృష్ణుడి చూపులు గుచ్చుకుని ఎవరో పిలిచినట్లు అనిపించి అకస్మాత్తుగా అలా కృష్ణుడి వైపుకు చూశాడు. నరుడు నారాయణ్ణి కలిసే సమయం దగ్గర పడింది. కృష్ణుడు మళ్ళీ నవ్వుకున్నాడు. పార్థుడు బ్రతికే ఉన్నాడు, పాండవులు బతికే ఉన్నారు అనుకున్నాడు. అనుకుని అన్న బలరాముణ్ణి పిలిచి చూపించాడు. ఆయన కూడా చాలా సంతోషించాడు. అబ్బా, మన మేనత్త కుంతి కూడా బాగానే ఉంది, మన సోదరులు బాగానే ఉన్నారు అనుకుని ఎంతో సంతోషించారు. అంతేకాదు, పాండవుల 5 ద్రౌపదిని చూసి మనసులో మన్మథ బాణాలు కొట్టబడ్డాయి. అందరూ ఆవిడ్ని చూసి కామించారు. పోటీ మొదలైంది. రాజులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ మత్స్య యంత్రాన్ని భేదించే పనికి పూనుకుంటున్నారు. ముందు అసలు ఆ ధనస్సు ఎక్కిపెట్టే పనే ఎవరికి చేత కావట్లేదు. ఎందరో రాజుల ఆభరణాలు జారిపోతున్నాయి, కిరీటాలు నేల పడిపోతున్నాయి. ఆ బరువుని ఒడుపుగా చేత పట్టలేక చతికిల పడిపోతున్నారు. వాళ్ళందరూ అలా పడిపోవడం చూసి కర్ణుడు లేచాడు. ధనుర్ధరులలో ఉత్తమ వీరుడైన కర్ణుడు లేచేసరికి అంతా మౌనంగా నిశ్శబ్దంగా చూస్తున్నారు. అతన్ని చూసి అందరూ ఇతను తప్పక ఎక్కుపెట్టగలడు అనుకుని ఆసక్తిగా చూస్తున్నారు. అతను వెళ్ళి అతని పొడవైన బలమైన భుజాలను విరుస్తూ ఆ ధనస్సు కేసి చూశాడు. సభంతా కలియ చూశాడు. అతని తీరు చూసి పాండవులు కూడా ఇతను చేయగలడు అనే అనుకున్నారు. ఆ కర్ణుడు ఆ ధనస్సుని ఎత్తి బలమంతా వాడి నారిని ఎక్కుపెట్టాడు. ఇప్పటికలా చేసినవాడు లేడు. దాంతోనే అందరూ ఇంకేముంది, ఇతను తప్పక సాధిస్తాడు అని అనుకున్నారు. తరువాత 5 బాణాలను చేతపట్టి సంధించడం మొదలుపెట్టాడు. యంత్రాన్ని మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇంకాఖరుగా బాణాలు ముగుస్తున్నాయి అనుకునే సమయంలో అప్పుడు ద్రౌపది గొంతు వినిపించింది. అన్న దృష్టద్యుమ్నుడితో అంది, ఇతను ఒకవేళ కొట్టినా నేను ఇతన్ని పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, ఒక సూతుణ్ణి పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని తన అభిప్రాయం చెప్పింది. ఆ మాట కర్ణుడి చెవిన పడింది. నిట్టూర్చాడు. ఆకాశానికేసి చూసి కోపంగా తలదించుకుని ఆ ధనస్సు చేతిలో నుండి వదిలేసి వేదిక దిగాడు. తర్వాత ఛేదీరాజు, బలంలో యముడితో సమానమైన వాడు, దమఘోషుని కొడుకు శిశుపాలుడొచ్చాడు. ఆ ధనస్సు పుచ్చుకుని గర్వంతో నవ్వుతూ ఒక చేత్తో నిలబెట్టబోయాడు. అది అదుపు తప్పి పక్కకి పడిపోతుంటే ఆపలేక తను పడిపోయాడు. తర్వాత మహావీరుడు జరాసంధుడొచ్చాడు. అతను వింటిని పట్టుకున్నాడు, కానీ ఎక్కుపెట్టే ఒడుపు లేక ఆ నారి తెగి వింటి జారి పడిపోయింది, ఓడిపోయాడు. శల్యుడొచ్చాడు. ఇతను ఆ ధనస్సుని వంచుతూ మోకాళ్లపై పడిపోయాడు. పడిపోయి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు. ఇలా రాజులందరూ ఓడిపోయి ఇక అక్కడ కూర్చోలేక వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆఖరగా దుర్యోధనుడు లేచాడు. అభిమానధనుడు దుర్యోధనుడు లేచి ఆ ధనస్సుని ఎక్కుపెడదామని తీశాడు. నిజానికి ధనస్సు ఎక్కిపెట్టి వంచాడు, కానీ అతనికి వింటి నారి తొడగటం చేతకాక ఆ వైనం కుదరక ఆ నారి తెగి వేళ్లకి గాయమైంది. ఓడిపోయాడు. ఓడి వెనక్కి తిరిగాడు. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ముందు ఆ విల్లుని ఎత్తి నిలబెట్టాలి. అది చాలా పొడుగ్గా, బరువుగా, బలంగా ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్, బరువు ఎలా ఉందో దాన్ని బట్టి ఒడుపుగా పట్టాలి. తర్వాత ఆ పొడగాటి ధనస్సుని వంచి దానికి నారి కట్టాలి. అది బలంగా ఉండే తాడు, అంటే ఒక చాలా గట్టి రబ్బర్ బ్యాండ్ అనుకోండి. అది ఒక చేత్తో చేస్తూ
మరొక చేత్తో ఆ ధనస్సుని వంచాలి. వంచి దానికి కట్టాలి. రెండిట్లో ఏది తప్పినా పని జరగదు. రామాయణంలో రాముడు అలా ధనస్సుని వంచుతుంటేనే కదా అది విరిగిపోయింది, శివధనస్సు. సో ఇది అలా చేశాక అప్పుడు దానికి బాణాలు వాడి మత్స్యయంత్రాన్ని కొట్టడం మొదలుపెట్టాలి. ఇప్పటిదాకా కర్ణుడొకడు నారి తొడిగాడు. బాణాలు వేస్తుంటే యంత్రం భేదించపడలేదు, కానీ ద్రౌపదికి ఇష్టం లేదని తెలిసి పూర్తి చేయకుండానే వదిలి వెళ్ళిపోయాడు. సరే, దుర్యోధనుడు ఆఖరిగా వెళ్ళి విఫలమయ్యాక ఇక రాజులెవరూ మిగల్లేదు. అందరూ దాదాపు అయిపోయినట్లే. కొంతమంది ప్రయత్నం కూడా చేయలేదు, మనకెందుకులే పరువు పోతుంది అనుకున్నారు. సభలో నిశ్శబ్దం. అందరూ చూస్తున్నారు. ఇటేంటి, ఇంకా ఎవరన్నా రాజులు ఉన్నారా అని చూస్తున్నారు. అప్పుడు ఆ 5గురి మధ్యలో ఉన్న అర్జునుడు మౌనంగా లేచాడు. అన్నగారికి చిన్నగా నమస్కరించి ఆ బ్రాహ్మణుల సమూహం నుండి బయటికి దిగాడు. ముందెవ్వరూ అతను పోటీకి వెళ్తున్నాడు అనుకోలేదు. ఏదో కదిలి వెళ్తున్నాడు ఒక మనిషి అనుకున్నారు. మెల్లగా గుసగుసలు మొదలయ్యాయి. అతను ఆ వేదిక నుండి ఆ ప్రాంగణంలోకి వెళ్లటంతో రాజులు కూడా అతన్ని చూడటం మొదలెట్టారు. కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, ఏ ఎవడ్రా వీడు, మన పరువు తీయటానికి కాకపోతే అమ్మాయి బాగుందని అత్యాశకు పోయి వెళ్తున్నాడు, ఏంటి పోటీ పడదామనే, ఎవడన్నా ఆపండి వాణ్ణి అన్నారు. మరికొందరు, ఎందుకు వెళ్ళకూడదు, అతన్ని చూడండి, ఆ ఎత్తు, ఆ భుజాలు, ఇతను ఉత్తర దిక్కు నుండి వచ్చినవాడు, అక్కడ బ్రాహ్మణులకి క్షాత్ర తేజస్సు ఉంటుంది, అంతేకాదు అతనికి తపశ్శక్తి ఉంటుంది కదా, వెళ్ళనివ్వండి చూద్దాం అన్నాడు. మెడలో కండువాలు తీసి ప్రోత్సహిస్తూ అరవటం మొదలెట్టారు బ్రాహ్మణులు. సభలో మెల్లగా శబ్దం పెరుగుతోంది. కేరింతలు, కవ్వింతలు, రకరకాల మాటలు, అరుపులు అన్నీ వస్తున్నాయి. రాజులు కూడా అంతెత్తు నుండి దూరం నుండి చూస్తున్నారు ఆసక్తిగా. అతను ఠీవిగా నడిచి ఆ వేదిక మీదకి వచ్చి అందరికీ నమస్కరించాడు. తర్వాత పద్ధతిగా ఆ ధనస్సుకి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. చేసి ఆ ధనస్సుని పరీక్షగా 1 నిమిషం చూసి, అప్పుడు అందరు రాజులు చూస్తుండగా, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు చూస్తుండగా, ద్రౌపదీదేవి చూస్తుండగా, శ్రీకృష్ణ బలరాములు చూస్తుండగా ఎడమ చేత్తో ఎత్తాడు. సభలో అందరూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపలే ఆ నారిని పట్టి వింటిని వంచి తొడిగేశాడు. దాని బలాన్ని పరీక్షిస్తూ ఒక చిన్న టంకారం చేసి ఆ 5 బాణాలని ఒకదాని తర్వాత ఒకదాన్ని చక్క చక్క చక్కమని ఏదో ఎన్నో ఏళ్లగా యంత్రాన్ని భేదించడానికి సిద్ధపడుతున్న వాడిలాగా ఆ మత్స్య యంత్రాన్ని క్షణకాలంలో కొట్టేశాడు. అయిపోయింది. 16 రోజుల పండగ, తర్వాత హోరాహోరీగా రాజులందరి ప్రయత్నాలు, ఇవన్నీ అయిపోయిన 10 నిమిషాల్లో ఇలా వచ్చి అలా యంత్రాన్ని కొట్టేశాడు అర్జునుడు. అతను ఎప్పుడైతే యంత్రాన్ని కొట్టి అది నేల మీద పడిందో ఫెళ్ళుమని పెద్ద పిడుగు పడిన శబ్దం. దేవతలందరూ పుష్పవాన కురిపించారు. దేవదుందుబులు మోగాయి. ఆ బ్రాహ్మణ సమూహం అయితే గొంతు చించుకుని కేరింతలు కొట్టారు. అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలిచాడు. అదవుతుంటే ద్రౌపది వినయంగా తెల్లటి పూలతో వరమాల పట్టి నడుచుకుంటూ వచ్చి అర్జునుడి మెడలో కూడా వేసేసింది. ద్రుపదుడు సంతోషించాలో బాధపడాలో అర్థమయ్యే లోపల సరే స్వయంవరం అయితే పూర్తయిందని కుదుటపడుతుంటే రాజుల మధ్యలో నుండి ఏదో వాదన మొదలైంది. దుర్యోధనుడు చాలా పౌరుషంగా లేచి అక్కడ రాజులతో అంటున్నాడు, ఏంటయ్యా ఇంకా చూస్తున్నారు, ఈ ద్రుపదుడు రాజుల కోసం స్వయంవరం అని చెప్పి ఇంత పోటీ పెట్టి అందరినీ అవమానించి చివరికి ఒక పేద బ్రాహ్మణుడికి కట్టబెడుతున్నాడు కూతుర్ని. చూడండి, మనకెంత అవమానం ఇది. ఎప్పుడైతే దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడో ధర్మరాజు మెల్లగా లేచి భీముణ్ణి ఉండమని నకుల సహదేవుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ల గుట్టు విప్పకూడదు అక్కడ. కృష్ణుడు అది చూసి బలరాముడికి చెప్పాడు, అదిగో అన్నయ్య చూడు, ఆ మధ్యలోండి పొడుగ్గా బలంగా పొడవాటి ముక్కుతో ముందు వెళ్తున్నాడే, అతనే పెద్దవాడు యుధిష్ఠిరుడై ఉంటాడు. సభలో వాళ్ళ అసలుతనం బయటపడకుండా ముందే వెళ్ళిపోతున్నాడు. అర్జునుడే ద్రౌపదిని గెలిచాడు. ఇదిగో తమ్ముడికి తోడుగా భారీ అడుగులు వేస్తూ మెట్లు దిగుతూ వెళ్తున్నాడే, ఖచ్చితంగా అతను భీమసేనుడే. పాండవుల 5గురు బతికే ఉన్నారు తేలిపోయింది. ద్రౌపదుడి తపస్సు ఫలించింది. అప్పుడు బలరాముడు, అయితే కృష్ణ పద, మేనత్త కుంతి ఇక్కడే ఉంటుందిగా, వెళ్ళి కలుద్దాం అన్నాడు. ఈ లోపల దుర్యోధనుడి చేత రెచ్చగొట్టబడిన రాజులు, అవునవును ఇది మనకు అవమానమే అని ద్రుపదుణ్ణి, కొడుకు దృష్టద్యుమ్నుణ్ణి, ఆ ద్రౌపదిని బంధిద్దామని కదిలేరు. సభంతా చాలా నాటకీయంగా మారిపోయింది. ద్రౌపదికి దగ్గరలోని అర్జునుడికి అండగా భీముడు వెళ్తుంటే అతన్ని దాటి మరీ బ్రాహ్మణులందరూ పరిగెత్తారు ముందు వెనక నుండి. మావాడు గెలిచేసరికి ఇంత కోపం ఎందుకు,
మీ వాళ్ళు చేయలేని పని మా వాడు చేశాడు. పిల్లకి తండ్రికి లేని ఇబ్బంది మీకేంటి అని అర్జునుడికి తోడు వెళ్ళి నుంచున్నారు. ద్రుపదుడు కూడా వెళ్ళి ఆ బ్రాహ్మణుల మధ్యలో నిలబడ్డాడు. రాజుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ దుర్యోధనుడు రాజులందరినీ రెచ్చగొట్టి నడిపిస్తున్నాడు. అసలు ఈ రాజుకి ఇంతమందిలో పనికొచ్చే రాజే కనబడలేదా? ఒక విప్రునికి ఇవ్వడానికి ఎంత ఆర్భాటం చేశాడా? ఆ ద్రౌపది మనలో ఎవరినన్నా వరిస్తే సరే, లేదా ఆమెను పట్టి బంధిద్దాం అన్నాడు. అసలు ఆ ద్రుపదుడిని ముందు నరికేయండి, ఇతని రాజులను అవమానించడానికే పుట్టాడు అన్నాడు. ధనుర్బాణాలు ధరించి ఆపాటికే చాలామంది రాజులు ద్రుపదుడి మీదకొచ్చేస్తున్నారు. భీముడిది చూసి పక్కన ఒక చెట్టును చూశాడు. దాన్ని పీకి ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో ఆకుల్ని కొమ్మల్ని అలా దులిపేసి దాన్ని గద మాదిరి భుజం మీద పెట్టుకుని తమ్ముడికి తోడున్నాడు. అర్జునుడు ఆ ధనస్సుని పట్టి పక్కన సైనికుల దగ్గరున్న బాణాలను తెచ్చి తనకు కట్టమని చెప్పి ఆదేశించాడు. అర్జునుడు నిటారుగా నిలబడి ధనస్సుని భూమి మీద పెట్టి మరొక చెయ్యి నడుం మీద పెట్టి కోపంగా ఉన్నాడు. వెనక భీమన్న పెరికిన చెట్టుని చేతబట్టి భుజం మీద పెట్టుకుని నిలబడ్డాడు. వెనక బ్రాహ్మణుల చేతిలో ఏ ఉంటే అవి పట్టి నిలబడితే వారి వెనక ద్రుపదుడు, కూతురు ద్రౌపది ఉన్నారు. రాజులు వరుసగా వచ్చి సవాల్ చేస్తుంటే బెదరకుండా నిలబడిన అర్జునుణ్ణి, భీముణ్ణి చూసి బలరాముడు మీసం మెలేశాడు. అది పౌరుషం. కృష్ణుడు కూడా నవ్వి వాళ్ల చుట్టూ ఉన్న రాజులతో అన్నాడు, చూడండి, ఇది ద్రుపదుడి వ్యక్తిగత విషయం. స్వయంవరం పూర్తయింది కాబట్టి మనకి సంబంధం లేదు, పదండి వెళ్ళిపోదాం అని కృష్ణుడి మాట సరైనదని తెలిసి రాజులు, యాదవులు లేచి వెళ్ళిపోయారు. కొద్దిపాటి రాజులు కర్ణుడు, దుర్యోధనుడు, కౌరవులు ఉండి ద్రుపదుడి మీదకి దాడికి సిద్ధపడుతున్నారు. బ్రాహ్మణులు చేతిలో కమండలాలతో శపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నవి విసిరేస్తూ పోండి పోండి అని అరుస్తున్నారు. ఎప్పుడు మొదలైందో తెలియదు, ఒక చిన్నపాటి యుద్ధమే మొదలైంది. అర్జునుడు ఆ బ్రాహ్మణుల్ని పక్కకి వెళ్ళమని చెప్పి వాడి అయిన బాణాలని చకచకచక వదులుతున్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపల ద్రుపదుడు కూడా ఆ బ్రాహ్మణుల్లో దాగి వెళ్ళిపోయాడు. భీముడు తన చేతిలో ఉన్న చెట్టుతో ఎదురెళ్ళి ఆ రాజుల మీద ఎగిరి దూకి ఆ చెట్టుని విసురుతున్నాడు. వాళ్ల బాణాలు గుచ్చుకుంటున్నా ఏదో చిన్న ముళ్ళు తగిలుతున్నట్టు పట్టించుకోకుండా చెట్టుని ఎత్తి మోదించి పడేస్తున్నాడు. దాని దెబ్బకి చితికి వాళ్ళు పడిపోయి లేచి వెనక్కి పరిగెడుతున్నారు. మరికొందరు అర్జునుడితో యుద్ధం చేయలేక వెళ్ళిపోతున్నారు. అప్పుడు కర్ణుడు వచ్చాడు. అటు శల్యుడు భీముడిని ఎదిరించాడు. ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయి. భీముడి దెబ్బకి శల్యుడు పడిపోయాడు. దాంతో ఇక మిగతా వాళ్ళకి భీముడిని ఎదిరించే దమ్ము లేకపోయి వదిలేశారు. మహా తేజస్వి అయిన కర్ణుడు అర్జునుడితో యుద్ధం మొదలుపెట్టాడు. సమఉజ్జీల యుద్ధం చేసుకుంటున్నట్లు మొదలైంది. అందరూ కాస్త ఆగి ఆ యుద్ధ ఫలితాన్ని చూస్తున్నారు. రాజులందరూ కర్ణుడి వెనక, బ్రాహ్మణులు, ద్రుపదుడు అర్జునుడి వెనక. కానీ యుద్ధం చేస్తూ చేస్తూ కర్ణుడు అర్జునుడి వాడి బాణాలకి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఓస్ ఇంతేనా, ఇదిగో చూడు అని కర్ణుడు, ఈపాటి యుద్ధానికే వీరుడన్న పేరా అని అర్జునుడు. మెల్లమెల్లగా వాళ్ళ యుద్ధంలో కోపం, పంతం పెరుగుతోంది. కానీ ఒక్కో అడుగు అర్జునుడేమో ముందుకేస్తున్నాడు, కర్ణుడేమో వెనక్కేస్తున్నాడు. అప్పుడు అర్జునుడి బాణదెబ్బకి కర్ణుడు తట్టుకోలేక విప్రుడు అసలు ఇంత యుద్ధం చేయటం ఏంటి అని మెచ్చుకున్నాడు. ఆయన అన్నాడు, విప్రోత్తమ, ఇంత చిన్న వయసులో ఒక బ్రాహ్మణుడివి ఎలా చేస్తున్నావు ఇంత యుద్ధం? నీవు మారువేషంలో ఉన్న ఇంద్రుడివా లేక ఉపేంద్రుడివా? కోపంగా యుద్ధం చేసిన నన్ను తట్టుకునే శక్తి మా గురువు పరశురాముడికుంది లేదా అర్జునుడికుంది. నీవెవరు? ఇంత బాగా యుద్ధం చేస్తున్నావేంటి అని మెచ్చుకున్నాడు. దానికి అర్జునుడు, నేను వారెవ్వరినీ అవ్వక్కర్లేదు, గురుముఖతః దివ్యాస్త్రాలను నేర్చిన బ్రాహ్మణున్నే అనుకో. అలాంటి వాళ్ళు గెలవలేరా? కర్ణుడికి అప్పుడు అర్థమైంది. క్షాత్రంతో కూడిన బ్రహ్మ తేజస్సుని తనకు గెలవలేడని ఓటమి నొప్పుకుని ఊరుకున్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. అటు భీముడు శల్యుణ్ణి ఓడించి నేల మీద పడేశాడు, కానీ చంపలేదు కదా. మొత్తానికి చూస్తున్న బ్రాహ్మణులు ఆశ్చర్యపోతూ అనుకున్నారు, ఇలా యుద్ధం చేయగలిగిన వాడు మనుషుల్లో ఎవడైనా ఉన్నాడా? అందులో మనవాడు. అసలు వీరెవరు ఇలా యుద్ధం చేసేస్తున్నారేంటి? బ్రాహ్మణులేనా నిజంగా అనుకుంటున్నారు. అంతలోనే ఎందుకు చేయలేరు? పరశురాముడు చేయలేదా? కృపాచార్యుడు చేయలేదా? ద్రోణుడు చేయడా? అశ్వత్థామ లేడా? తలుచుకోవాలే కానీ బ్రహ్మ తేజస్సుకి క్షాత్ర తేజస్సు తోడైతే ఎంతసేపులే అనుకున్నారు. ఇక మాటలు పెరుగుతున్నాయని గ్రహించారు. యుద్ధం ముగిసింది కదా. ద్రౌపదిని తీసుకుని అర్జునుడు భీముడితో పాటు అక్కడి నుండి పెద్ద రచ్చ అవకముందే వెళ్ళిపోయాడు. మొత్తానికి
ద్రౌపది స్వయంవరం పూర్తయింది. ఏ కుమ్మరింట్లో అయితే విడిది చేశారో ఆ ఇంటికి వెళ్ళాడు. వచ్చి రాగానే లోపలున్న కుంతిని ఆశ్చర్యపోయేలా చేద్దామని సరదాగా, అమ్మా, ఇవాల్టి భిక్ష తెచ్చానే అన్నాడు. కుంతి కూడా ఏదో ఆలోచిస్తూ, అవునా, అందరూ సమానంగా పంచుకోండి నాయనా అంటూ బయటికొచ్చింది. వచ్చి చూసేసరికి ద్రౌపది దేవి తల వంచి నిలబడి ఉంది. అర్జునుడేమో అమ్మకేసి చూస్తున్నాడు. కుంతి అతని చేతిలో భిక్ష లేదని గ్రహించి అతను ద్రౌపది గురించి అన్నాడని అర్థమయ్యి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ధర్మరాజాదులు కూడా వచ్చి ద్రౌపదుడి కొలువులో జరిగినదంతా వివరంగా చెప్పారు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య, యంత్రాన్ని భేదించడం క్షాత్రం. నా కోసం పెట్టిన యంత్రాన్ని నేను భేదించా. కానీ ఈ ద్రుపద కుమారిని నేను వివాహం చేసుకోవడం మరి ధర్మవిరుద్ధం కదా. పెద్దవాడివి నీవుండగా, అన్న భీమన్న ఉండగా నేను ఎలా చేసుకోను? ధర్మపత్నిగా ఎలా ఉంటుంది ఈవిడ అన్నాడు. స్వయంవరాన్ని అయితే గెలిచాను, కానీ ఇప్పుడు ఏం చేయాలా అని అడిగాడు. ధర్మరాజు ఆ సుకుమారి ద్రౌపదిని చూసి వ్యాసుడి మాటలు గుర్తు చేసుకున్నాడు. 5 గిల్లాలు కావాల్సిన అతిలోక సుందరి, తపస్సు చేసి శివుడి వరాన్ని పొందింది ఈ పిల్ల. విచిత్రమైన పరిస్థితుల్లో మన మధ్యలోకి వచ్చింది. ఈవిడి గురించి చెప్పినప్పుడే ధర్మరాజుతో సహా అందరికీ కామవాంఛ కలిగింది. వ్యాసుడొచ్చి 5 ఒక ఇల్లాలుంటుంది అన్నాడు. ఇప్పుడేమో ఏనాడు అసత్య దోషం అంటని తల్లి కుంతి నోట అందరూ సమానంగా పంచుకోండి అని వచ్చింది. అక్కడ నిలబడి ఉన్న ఆ కృష్ణని చూసి అందరికీ వివాహం చేసుకోవాలన్న కోరిక పుడుతోంది. ఈ కారణాలన్నీ చూసి ఈ పరిస్థితుల్లో నిజానికి ఈ సుందరి వల్ల రేపు అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం చెడుతుంది, గొడవలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అర్జునుడు చేసుకున్నా మిగతా వారి మనోవికారం కలగటం వల్ల, ఆవిడ అందం వల్ల అసూయ కలగచ్చు. భీముడి బలం, అర్జునుడి బలం పాండవులకి ఆయువు. ఇతని రాజనీతి, రాచరికం నిలవాలంటే అది అవసరం. నకుల సహదేవులు మాద్రి కొడుకులు. వీళ్లలో వీళ్ళకి గొడవలు రాకపోవచ్చు, కానీ రేపు పొద్దున వీళ్ళకొచ్చే భార్యల వల్ల రావచ్చు కదా. వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వస్తారో, ఎలాంటి పరిస్థితుల్ని తెస్తారో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి అన్న సందిగ్ధంలో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళ తలుపెవరో కొట్టారు. అత్తా, వృధాదేవి అని ఒక అందమైన, ప్రేమ నిండిన మధురమైన గొంతు వినిపించింది. ఆ నిశ్శబ్దాన్ని భేదించిన స్వరం ఇంకెవరిదో కాదు, దేవాదిదేవుడు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అవతారంగా ధర్మ సంస్థాపన కోసం పుట్టిన నారాయణుడిది, శ్రీకృష్ణుడిది. మహాభారత కథలో పాండవులు శ్రీకృష్ణుడిని ఇదే కలవటం. ఎప్పుడైతే అర్జునుడు ద్రౌపదిని గెలిచాడో, యాదవుల పక్షాన నాయకులు శ్రీకృష్ణుడు, అన్న బలరాముడు, మేనత్త సోదరులు బతికే ఉన్నారని తెలిసి వచ్చారు. కుంతి వాళ్ళని చూసి ఆశీర్వదించింది. తన కొడుకులని పరిచయం చేసింది. ఎక్కడో ఎప్పుడో ఏదో చూసినట్లే ఉంది, కానీ సరైన కలయిక జరగలేదు ఇంతకాలం. పాండవులను అసలు ఎక్కడ సుఖంగా ఉండనిచ్చారని. ముందు పెద్దవాడు ధర్మరాజుని కలిసి కృష్ణుడు నమస్కరించాడు. అప్పుడు ధర్మరాజు భీముణ్ణి చూపించి, బావా, ఇదిగో తమ్ముడు భీమసేనుడు అన్నాడు. బలరాముడు భీముడి భుజాలు పట్టి నవ్వి, ఏం కృష్ణ అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. తర్వాత ఇదిగో స్వయంవర విజేత, విజయుడు అర్జునుడు అన్నాడు. బలరాముడు ప్రేమగా కౌగిలించుకుంటే వెనక కృష్ణుడుండి చూస్తున్నాడు. అర్జునుడికి కృష్ణుణ్ణి చూసి ఏదో చిన్ననాటి స్నేహితుణ్ణి కాదు, ఎన్నో దశాబ్దాలుగా తెలిసిన, కాదు ఎన్నో యుగాలుగా తెలిసిన వాణ్ణి మళ్ళీ చూస్తున్నట్లుంది. ఇద్దరూ సుమారు ఒకే వయసులో, ఒకే ఎత్తులో. శ్రీకృష్ణుడు ఆ బలిసిన అర్జునుడి భుజాలను పట్టి, బావా, ఇన్నాళ్లకి దొరికావన్నాడు. అతని కళ్ళలోకి చూస్తూ అర్జునుడు కూడా ఏదో తనకి తానే సమాధానంగా చెప్పుకుంటూ, అవును బావా, మళ్ళీ ఇన్నాళ్లకి అన్నాడు. అది చుట్టూ ఉన్నవాళ్లు గమనించారో లేదో, కుంతి మాత్రం చూసింది. అప్పుడు కృష్ణార్జునులు ఆలింగనం చేసుకుని తెలియని ధైర్యాన్ని, ఆనందాన్ని పొందారు. ఎందుకు పొందరు? గాంధీవం సుదర్శనాన్ని, హనుమంతుడు గరుడుణ్ణి, దేవదత్తం పాంచజన్యాన్ని, నరుడు నారాయణుణ్ణి కలిశారు. ఇక కురుక్షేత్రమే. ఆ తరువాత నకుల సహదేవుల్ని దీవించి శ్రీకృష్ణ బలరాములు ధర్మరాజుతో మాట్లాడారు. అప్పుడు పెద్దవాడు యుధిష్ఠిరుడు ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? అంతమందిలో మేమేని ఎలా పసిగట్టారు? కృష్ణుడు అన్నాడు, అగ్నిని ఏ గుడ్డ కప్పి దాస్తావు ధర్మరాజా? మీ 5 ఆ బ్రాహ్మణుల మధ్యలో రాచటీవితో కూర్చుని ఉండటం, తర్వాత ఈ అర్జునుడు లక్ష్యాన్ని భేదించి రాజులని ఓడించటం, భీమన్న చెట్టు పెరికి ఆసరా ఇవ్వటం నా అనుమానాలన్నింటినీ బలపరిచాయి.
విధి మనకిలా కలవమని చెప్పింది అంతే అన్నాడు. కొద్దిసేపు ఉండి శ్రీకృష్ణ బలరాములు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఈ కళ్యాణి మన 5గురికి భార్య అవుతుంది. అతను అన్నీ ఆలోచించి ఆ మాట అన్నాక తమ్ముళ్ళు మిన్నకున్నారు. అలా ఉండి కాసేపు ఆగి భిక్షాటనకు బయలుదేరారు. అయితే ఎప్పుడైతే అర్జునుడు ద్రౌపదిని స్వయంవరం నుండి తీసుకుని బయటికి వచ్చాడో సోదరుడు దృష్టద్యుమ్నుడు కొంతమంది సేవకుల్ని వెంట పెట్టుకుని వెనకాలే మారువేషంలో వెళ్ళాడు. ఆ కుమ్మరివాడి ఇంటికి ఎదురుగా మరొక ఇంట్లో దిగి జరిగిందంతా గమనిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అతనికి కృష్ణుడు బలరాముడు వచ్చింది కనిపించలా. ఏమ్మాయో ఏమో. పాండవులు భిక్షానికి వెళ్ళటం, తిరిగి భిక్షం తేవటం చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆ భిక్ష తీసుకుని కుంతి ద్రౌపదికి చెప్పింది, ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకుని ఒక భాగం దేవతలకి బలిగా వెయ్యి, తర్వాత ఒక భాగం విప్రులకి భిక్షగా పెట్టు, అన్నం లేని వారి కోసం ఒక భాగం తీసిపెట్టు. ఇలా తీశాక మిగిలిన దాన్ని 2గా చెయ్యి. ఒక సగం భీముడికి, మిగతా సగాన్ని మళ్ళీ 6 భాగాలు చెయ్యి. 4 ధర్మార్జున కవలలకి, 1 నాకు, 1 నీకు, అలా చేయమని చెప్పింది. ఆ తల్లి ద్రౌపది మారు మాట్లాడకుండా అలాగే చేసింది. అంత దరిద్రంలో ఉన్నా, అంత ఆకలిగా ఉన్నా, అంత ఆకలిగా ఉన్నా ఆ ధర్మాన్ని పాటించినందుకే ఈ సనాతన ధర్మం అంత గొప్పది. ముందు దేవతలకి బలి, తర్వాత విప్రులకి భిక్ష, అంటే వీళ్ళలాంటి వారికి, మరొక భాగం ఏమీ లేని వారికి, తర్వాత పద్ధతిగా వీళ్ళు పుచ్చుకున్నారు. ఇదంతా చాటుగా దృష్టద్యుమ్నుడు అతనితో వచ్చిన సేవకులు గమనిస్తున్నారు. భోజనం తర్వాత చిన్నవాడు సహదేవుడు అందరికీ దర్భలతో నేలపై పడక పరిచాడు. పాండవులు వరుసగా దక్షిణం వైపు తలపెట్టి పడుకున్నారు. వాళ్ళ తల దగ్గర కుంతి, పాదాల దగ్గర ద్రౌపది పడుకున్నారు. దృష్టద్యుమ్నుడు ఇది చూశాడు. గుండెలో ఎంతో బాధ రగిలింది. కానీ ద్రౌపదిని చూశాడు. ఆవిడ ఎలాంటి సంకోచం లేకుండా అదేదో తనకు అలవాటున్న పనిలా చాలా హాయిగా పడుకుని నిద్రపోయింది. దృష్టద్యుమ్నుడు పరుగున వెళ్ళి ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. అసలు ఎలాంటి వాడికి పిల్లనిచ్చానో తెలియని తండ్రికి కొడుకు వెళ్ళి మొత్తం వర్ణిస్తూ చెప్పాడు. మహారాజా, మన కృష్ణని తీసుకెళ్లిన వీరుడు గొప్ప భుజబలం కలిగినవాడు, దేవతల వంటి రూపం ఉన్నవాడు, సింహం వంటి మూపు ఉన్నవాడు, అంత బలమైన ధనస్సుని వంచి యంత్రాన్ని భేదించినవాడు. అతనితో అతనికన్నా కాస్త పొడుగ్గా విశాలమైన భుజాలు, వక్షస్థలం కలిగినవాడు ఉన్నాడు. వారిద్దరూ మన కృష్ణని తీసుకుని ఒక కుమ్మరివాడింటికి వెళ్ళారు. అక్కడ అమ్మవారిలా వెలిగిపోతూ ఒక తల్లి ఉంది. ఆవిడ బహుశా వీళ్ళ మాతృమూర్తి అవ్వచ్చు. ఇంకా దేవతలు మారువేషాల్లో ఉన్నారా అన్నట్టు మరొక 3 ఉన్నారు. అందులో 2 కవలలు. వాళ్ళందరూ మాట్లాడుకుని ఆ మహాపురుషులు భిక్షాటనకి వెళ్ళారు. వచ్చిన భిక్షాన్ని తిని అందరూ దర్భలు పరుచుకుని నిద్రపోయారు. కృష్ణ వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకుని నిద్రపోయింది. ఆడవాళ్ళు నిద్రపోయాక ఆ 5గురు రథాల గురించి, యుద్ధాల గురించి, వ్యూహాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు బ్రాహ్మణులో, వైశ్యులో అయితే కాదు, మహావీరులు. లక్క ఇంటి మంటల నుండి తప్పించుకున్న పాండవులా ఏమో తెలియదు నాకు అన్నాడు. అప్పుడు ద్రుపదుడు వాళ్ల వివరాలు తెలుసుకురమ్మని అతని పురోహితుణ్ణి పంపాడు. దృష్టద్యుమ్నుడి మాటల ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టంగా మనకి తెలుస్తాయి. 1, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు బ్రాహ్మణుడే కానీ ఎవడో చాలా ఉత్తముడు. ఆయన ద్రుపదుడికి ఇలా చెప్పాడు, నాన్న, ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మిగతా ఉన్న బ్రాహ్మణులకి స్నేహితుడు కాదు. వాళ్ళందరూ చుట్టూ చేరి యంత్రాన్ని భేదించిన విషయంలో అభినందిస్తుంటే ఋషుల మధ్యలో దేవేంద్రుడిలా వెలిగిపోతున్నాడు. అతని రూపం బ్రాహ్మణ రూపం కానే కాదు. ఎన్నో యుద్ధాలని తట్టుకున్న శరీరం అది. ఆ భుజాలు ఏనుగు తొండం వలె పొడుగ్గా ఉన్నాయి. ఆ మూపు సింహపు మూపు. అతని నడక కూడా పెద్దపులి నడక. అతను ఖచ్చితంగా క్షాత్ర తేజస్సు ఉట్టిపడుతున్నవాడని చెప్పాడు. అంతేకాక తర్వాత జరిగిన విషయం కూడా చెప్పేసరికి ద్రుపదుడికి ఆవేశం ఆగలేదు. వెంటనే ఆయన పురోహితుణ్ణి పిలిచాడు. వాళ్ళు పాండవులో కాదో, పాండురాజు కుమారులో కాదో నేరుగా అడిగి కనుక్కొని రమ్మని పంపాడు. రాజాజ్ఞ ప్రకారం వెళ్ళి పురోహితుడు ఆ కుమ్మరి ఇంటి చేరాడు. వీరులారా, ద్రుపదుడు తనకు కుమార్తె అయిన ఈ మహాలక్ష్మి స్వరూపిణి కృష్ణని ఇదిగో ఈ మహావీరుడు తేజస్వి స్వయంవరంలో పొందాడు. అయితే మీ వివరాలను తెలుసుకోవాలని రాజు కోరుకుంటున్నారు. మీరెవరు? మీ దేవంశం? మీరెక్కడివారు? మీ కుటుంబ వివరాలు తెలపండి దయచేసి అని అడిగాడు. పాండు మహారాజు ద్రుపదునికి ఇష్ట సఖుడు, స్నేహితుడు.
వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉంది. అలాగే అతని కొడుకైన అర్జునుడు ద్రుపదుణ్ణి గెలిచాడు. అతనికి కూతురునివ్వాలని కోరి నిజానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పొడవైన బలమైన చేతులున్నవాడు అర్జునుడేనా? లక్క ఇంటి ప్రమాదం నుండి బయటపడిన పాండవులు మీరేనా? దయచేసి తెలపండి అని అడిగాడు. యుధిష్ఠిరుడు ముందుకొచ్చాడు. ఆయనకెంతో మర్యాదలు చేశాడు. ద్రుపదుడి పురోహితుడంటే మాకు గురుతుల్యుడని చెప్పి మంచి ఆసనం మీద కూర్చోపెట్టారు. అప్పుడు పెద్దవాడు ధర్మరాజు అన్నాడు, చూడండి మహాశయ, మీరు కన్యని పొందటానికి పందెం పెట్టారు. అది లక్ష్యాన్ని భేదించటం. ఈ వీరుడు చేసేశాడా పని. ఆ తర్వాత ఈ కృష్ణ ఇష్టపూర్వకంగానే అతని మెడలో పూలమాల వేసింది. కాబట్టి స్వయంవరం కూడా పూర్తయిందిగా. ఇక మేము ఎవరైతే మీకెందుకు? మా వివరాలు అనవసరం కదా. ఇక తండ్రిగా కూతుర్ని యోగ్యుడికిచ్చి చేశాడో లేదో అనుమానం, భయం ఉంటాయి. ఆ విషయంలో కూడా ఎలాంటి సంకోచం అక్కర్లేదు. మేము యోగ్యులము, ధర్మాత్ములమే. బలహీనుడు ఆ వింటిని ఎక్కువ పెట్టలేడు కదా. కాబట్టి బలం గురించి కూడా ఎలాంటి అనుమానం పెట్టుకోనక్కర్లేదు. ఈవిడిని కాపాడుకోవడంలో ఎలాంటి కష్టం రాదు. కావున పాంచాల రాజుకి వినయంగా చెప్పండి, ఆయన కూతురి విషయంలో ఎలాంటి చింత కూడదు అనండి. ఇలా చెప్పి పంపేశాడు ఆయన్ని. వాళ్ల వివరాలు చెప్పలేదు. అయితే ద్రుపద మహారాజు తెలివి తక్కువ వాడేం కాదుగా. పురోహితుణ్ణి పంపాడు, కానీ వెనకే మరొక సేవకుణ్ణి కూడా పంపాడు. అతను వచ్చి పాండవులకి మరొక వార్త చెప్పాడు, ఒక ఆహ్వానం. ద్రుపద మహారాజు మీకోసం విందు ఏర్పాటు చేశాడని, అందరినీ తప్పక రమ్మని ఎంతో ప్రీతితో ఆహ్వానిస్తూ రథాలని పంపాడని చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి, ఇందులో ద్రుపదుడి తెలివితో పాటు తొందర కూడా ఉంది. ద్రుపద పురోహితుణ్ణి పంపాడు, కానీ మళ్ళీ వెనకాలే ఇంకొకరిని ఇలా ఎందుకు పంపటం? ఆత్రము, తొందర, కంగారు. ఎలాగన్నా వాళ్ళెవరో తెలుసుకోవాలి. కూతురు జీవితం కదా, అందుకు అలా చేశాడు అనుకోవాలంతే. సరే, పాండవులకు కూడా నిజానికి ఇదే కావాలి. పురోహితుడికి చెప్పిన విషయాన్ని రాజుకి చెప్పాడు. పురోహితుడేమో చెప్పిన విషయాన్ని వెళ్ళి రాజుకి చెప్పాడు. ఆయన విని ఓహో సరే అనుకున్నాడు. వెనకాలే రథాల మీద వచ్చిన పాండవుల్ని, కుంతిని ఆహ్వానించాడు. అయితే ఒక పెద్ద మందిరంలో రకరకాల వస్తువుల్ని ఏర్పాటు చేశాడు. ఒక మ్యూజియం లాగా అనుకోండి. ఆ మందిరంలోకి ముందుగా ప్రవేశించారు అందరూ. అలా కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారో చూద్దామని రహస్యంగా కొంతమందిని పెట్టాడు. అప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. రకరకాల పరికరాలు పెట్టాడు కదా. వ్యవసాయం చేసేవి, పూజా సామాగ్రి, పుస్తకాలు, ఆయుధాలు, గ్రంథాలు, రథాల నమూనాలు, ఇలా రకరకాల వృత్తులకు సంబంధించినవి పెట్టించాడు. కుంతి, ద్రౌపది ఇద్దరు అంతఃపురంలోకి వెళ్ళారు. అక్కడ కౌరవరాజపత్ని అయిన ఈ కుంతిని అందరూ ఆదరంగా ఆహ్వానించారు. అయితే ఇక్కడ ప్రవర్తనలో కుంతి, పాండవులు బయటపడ్డారు. కుంతి మహారాణిలాగానే సత్కారాలన్నీ ఎలా అందుకోవాలో అందుకుని వారిని దీవిస్తూ కారుణ్యంతో, ప్రేమతో వాళ్లతో నడుచుకుంది. ఆ హుందాతనం, రాజస్సు ఆవిడ దగ్గర చూసి ఈవిడ ఖచ్చితంగా ఒకనాటి మహారాణి అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక పాండవులు మెరిసే కవచాలు, డాళ్లు, కత్తులు, గుర్రాలు, రథాలు, పేల్చే మందుగుండు సామాను అలాంటి వాటి దగ్గరే ఎక్కువ సమయాన్ని గడిపారు. అక్కడ మాట్లాడుకుంటున్నారు. వేరే వాటిని అలా చూసి ముందుకు కదులుతున్నారు, కానీ వీటి దగ్గర ఆగిపోతున్నారు. అంతేకాదు, వాళ్ల కోసం ఏర్పాటు చేసిన నగలు, దుస్తులు కూడా మహారాజులు ఎలాంటి ఆభరణాలను పెట్టుకుంటారో, కట్టుకుంటారో ఆ రీతిలోనే వాటిని ఇష్టపడ్డారు. ఇక దుస్తులు మార్చుకుని ఆ 5 పాండవులు రకరకాల ఆసనాలు వేసున్న సభకొచ్చి నేరుగా ఉన్నతమైన రజోగుణంతో మెరిసిపోయే స్వర్ణ సింహాసనాల మీద వచ్చి కూర్చున్నారు. అది చూసి ద్రుపదుడు, అతని మంత్రులు చాలా సంతోషించారు. వీరు ఖచ్చితంగా రాకుమారులే, క్షత్రియ వీరులే అనుకున్నారు. భోజనం చేశారు అందరూ. మళ్ళీ వాళ్ళు భోగమందిరాలకు వెళ్ళలేదు. ఆయుధాలున్న మందిరంలోకే వెళ్ళి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక నిర్ధారణ అయిపోయింది. రాజు ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు కలిసి నేరుగా వాళ్ళ వద్దకు వెళ్ళారు. వెనకే కుంతి, ద్రౌపది కూడా వచ్చారు. అయినా మర్యాదకు ఆ రాజు ద్రుపదుడు ధర్మరాజుతో అన్నాడు, అయ్యా మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పురోహితుడికి మీరు విషయాన్ని చెప్పలేదు. నా తప్పే, నేను నేరుగా వచ్చి అడిగితే కానీ చెప్పరని అర్థమైంది. కాబట్టి ముందు దాన్ని క్షమించి మీ వివరాలు చెప్పండి అన్నాడు. రాజా సంతోషించండి, మీ కోరిక తీరినట్లే. అవును, మేము క్షత్రియులం, పాండురాజు కుమారులం. ఆ యంత్రాన్ని భేదించినవాడు మా తమ్ముడు అర్జునుడు. అదిగో మా తల్లి కుంతి అన్నాడు. మామగారికి మాట లేదు,
గుండెలో ఉన్న భారం అంతా దిగిపోయింది. హమ్మయ్య అనుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు అర్జునుడి చేతులు పట్టుకుని ఎంతో ప్రేమగా మిగతా పాండవుల్ని పలకరించాడు. అప్పుడు ద్రుపదుడు జరిగిన కథ అడిగాడు. వాళ్ళెలా తప్పించుకున్నారో, తర్వాత ఏం జరిగిందో అన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకి ధృతరాష్ట్రుడి మీద చాలా కోపం వచ్చింది. ఆయన్ని నిందించాడు. జరిగినది పూర్తిగా స్పష్టంగా కావాలని చేసిన పని అని తెలిసిపోతోంది అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడికి ఇకపై వాళ్ళు తోడు లేని వాళ్ళు కాదని, ద్రుపదుడి సైన్యం వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పాడు. అందరికీ గొప్ప గొప్ప భవనాల్లో పడక ఏర్పాటు చేసి సుఖంగా ఉండమని చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి అన్నాడు. ఈ అర్జునుడికి నా కుమార్తెనిచ్చిక పెళ్లి చేస్తాను, మంచి ముహూర్తం చూసి పెళ్లి సందడి మొదలు పెడతాను అని చాలా ఆనందంగా చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఒక బాంబు పేల్చాడు. మహారాజా, పెద్దవాడిని నేనుండగా చిన్నవాడు అర్జునుడు వివాహం చేసుకోలేడు కదా అన్నాడు. ద్రుపదుడు అన్నాడు, అయితే నా కూతుర్ని నువ్వే చేసుకో, పెద్దవాడివి అన్నాడు. దానికి ధర్మరాజు అన్న మాటతో ద్రుపదుడి గుండెలో మరొక భారీ రాయి పడింది. మహారాజా, నిజానికి మేము 5గురం ఈ కన్యపై మనసు పడ్డాం. ఆవిడ్ని భార్యాస్థానంలో 5గురం ఊహించుకుంటున్నాం. మేము 5గురం భర్తలం అవుదాం అనుకుంటున్నాం అన్నాడు. ద్రుపదుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆయన లోకం తల్లకిందులైపోయింది. విషయాన్ని చక్కపెట్టడానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు అప్పుడు అక్కడికి వచ్చాడు. పాండవులు, ద్రుపదుడు అందరూ కలిసి ఎదురెళ్ళి ఆ వ్యాసుడిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులిచ్చి కూర్చోపెట్టారు. కాసేపయ్యాక ద్రుపదుడు లేచి వ్యాసుల వారితో వినయంగా మాట్లాడాడు. మహాత్మా, సౌకర్య దోషం లేకుండా, ఎలాంటి ధర్మదోషం కాకుండా ఒక్క స్త్రీ 5గురు భర్తలకి ఎలా భార్య కాగలదు? దీనికి మీరే ఏదోటి చెప్పాలి అని అన్నాడు. వ్యాసుడు నవ్వి, అవును, ఇది లోకంలో ఇంతకుముందు పెద్దగా మీరు వినుండరు. దీని మీద మీ అభిప్రాయాన్ని స్పష్టంగా పూర్తిగా చెప్పండి అని అందరినీ అడిగాడు. అప్పుడు ద్రుపదుడు మళ్ళీ అన్నాడు, అయ్యా, ఇది అధర్మం అనిపిస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ నిజంగా ఇలాంటి తీరు నేను వినలేదు. ఒక స్త్రీ 10గురు పురుషుల్ని చేసుకోవటం సరికాదని అభిప్రాయం. ధృష్టద్యుమ్నుడు అన్నాడు, నాకు కూడా ఇది చాలా వింతగా, విడ్డూరంగా, కష్టంగా ఉంది. ధర్మం అర్థం చేసుకోవడమే కష్టం, ఇక ధర్మ సూక్ష్మం ఇంకా కష్టం. కాబట్టి దయచేసి మీరే ఏదో చెప్పండి, ఏమన్నా ఉందా అని అడిగాడు. తర్వాత యుధిష్ఠిరుడు అన్నాడు, నేనేనాడు అసత్యం ఆడని వాడిని. అందుకే నేను అన్న మాట కూడా అసత్యం అవ్వదు. ఈ వివాహాన్ని ఎందుకో నా మనసు అంగీకరిస్తోంది. అధర్మం అయితే నాకిది సమ్మతంగా అనిపించేది కాదు. మరిది ఎలా సరైందిగా అనిపిస్తుందో తెలియట్లేదు అన్నాడు. మీరిందాక అన్నదాని గురించి ఒకటి గుర్తొచ్చింది. ఇదివరకు ఇలాంటివి జరగలేదన్నారు. జరిగాయి. గౌతమ గోత్రంలో పుట్టిన జటిల అన్న కన్య 7గురు ఋషులను చేసుకుంది. అలాగే కండు మహర్షి కూతురు అయిన వార్షి అన్న అమ్మాయి తపస్సు వల్ల గొప్ప శక్తి పొందిన ప్రచేతసుని కొడుకులు ఒకే పేరుతో ఉన్న 10 మందిని చేసుకుంది. ఇంకా గురువుల మాట ఏనాడూ కాదనకూడదు. అందరిలోకి తల్లే కదా పెద్ద గురువు. మా తల్లి నోట కూడా ఎందుకొచ్చిందో తెలియదు 5గురిని సమానంగా పంచుకోమని చెప్పింది. ఇవన్నీ చూస్తూ ఇది సరైనదే అనిపిస్తోంది అన్నాడు. 3 మాటలు విన్న వ్యాసుడు అప్పుడు అన్నాడు, మీరందరూ చెప్పింది విన్నా. ద్రుపద మహారాజా, సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. ఒక మహాప్రణాళికలో భాగంగా అన్నీ కదులుతాయి. నీ అర్జునుడి కోసం కూతుర్ని అడగటం మాత్రమే నీకు తెలుసు, కానీ నీకు తెలియాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. అవి నీకు ఇవాళ చెప్దామని నేను వచ్చా. ఇలా అని ద్రుపదుడిని ఒక్కడినే చేయి పట్టుకుని ఆంతరంగ మందిరానికి తీసుకెళ్ళాడు. రాజా, పూర్వం ఒకనాడు నైమిసారణ్యంలో ఒక మహాయజ్ఞం జరుగుతుంది. అది స్వయంగా యముడు చేస్తున్నాడు. అయితే ఆ యజ్ఞంలో ఉన్న కారణంగా యముడు సంహారం చేయటం, ఉసురు తీయడం మానేశాడు. భూమి మీద ఆ సమయంలో చాలామంది రాజులు మృత్యు సంభవించాల్సిన వారు దాని నుండి తప్పించుకుని బతికిపోయారు. మృత్యు ఘడియలు దాటిపోవడంతో మళ్ళీ ఇక మరణం లేకుండా కాలంలో అలా ఉండిపోయారు. వాళ్ళందరూ యోధులుగా, రాజులుగా భరతఖండం అంతా ఉన్నారు. ఇది తెలిసిన ఇంద్రుడు యముడు యజ్ఞం చేసే చోటుకెళ్ళి ఆపుదాం అనుకున్నాడు. ఇంద్రుడు అలా వెళ్తుంటే హిమాలయ పాదాల దగ్గర ఉన్న గంగ చేరాడు. అక్కడ ఒక విచిత్రం చూశాడు. ఒక సౌందర్యవతి గంగ ఒడ్డున కూర్చుని ఏడుస్తోంది. ఆవిడ కన్నీరు గంగలోకి జారి కమలాల వలె వికసిస్తున్నాయి. అంత మహాలక్ష్మిలా ఉన్న స్త్రీని చూసి ఇంద్రుడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ, నేనొక మహాత్ముణ్ణి ఒక వరం కోరా,
కానీ ఆయన ఆ వరాన్ని ఒక పర్వత గుహలో బంధించి నాకు చేరకుండా చేశాడు. నన్ను పట్టించుకోకుండా ఉండేసరికి ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా ఏడుస్తున్నాను అంది. ఇంద్రుడు ఆమెను తీసుకుని కూడా వెళ్ళాడు. అక్కడ చెప్పినట్లే ఒక దేవతా స్వరూపుడు ఒక మహా సౌందర్యవతితో సరసమాడుతూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ఇంద్రుడు వచ్చి నిలబడినా పట్టించుకోలేదు. దాంతో ఇంద్రుడి కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు, నేను వచ్చినా లేచి మర్యాద ఇవ్వకుండా ఎలా చేస్తున్నావని తిట్టాడు. నేను ఇంద్రుణ్ణి, దేవతలకి రాజుని అని కూడా చెప్పుకున్నాడు. ఆ పురుషుడు ఇంద్రుడిని చూశాడు. ఈ పర్వత గుహలో ఈ సుందరికి చేరాల్సిన దాన్ని ఉంచావట, ఎక్కడా అని అడిగాడు. ఆ పురుషుడు నవ్వుతూ అటువైపు అని చూపించాడు. ఇంద్రుడు వెళ్ళి ఆ ద్వారాన్ని తీసి చూశాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయాడు. అచ్చం ఇంద్రుడిలాగానే మరొక నలుగురు ఉన్నారు. వాళ్ళితన్ని చూసి లేచి దగ్గరకొచ్చి, నీవు కూడా ఆ దివ్య పురుషుణ్ణి లెక్క చేయక నిలదీశావా అన్నారు. అవునన్నాడు ఇంద్రుడు. అప్పుడు వాళ్ళు నవ్వుకుని, సరిపోయింది, అతను ఎవరనుకున్నావు? దేవాదిదేవుడు శంకరుడు. ఇదంతా ఆయన విలాసంలో జరుగుతున్న క్రీడ. అలా అప్పుడు వెనక శివుడు వచ్చాడు. వచ్చి గర్జించాడు. ఏరా, మీరందరూ గర్వం అతిశయించి నన్నే ధిక్కరిస్తారా? చూశారుగా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఇంద్రుల్ని నేనే సృష్టిస్తా, నేనే అంతం చేస్తా. ఎప్పుడైతే శివుడిలా చెప్పాడో వాళ్ళందరూ ఆయనకి స్తోత్రం చేశారు. సరే, మీ తప్పులకి అమాయకత్వానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఒక లోక కళ్యాణార్థం మీరందరూ భూమిపై జన్మించాలి. మీరందరూ నా నుండి ఇంద్రస్వరూపులై పుట్టారు. ఒక్కొక్కడికి ఒక్కో పని అప్పగించి ఈ లోకాల్ని నడిపే ప్రక్రియ నేనే చేశా. ఇప్పుడు భూలోకంలో మీ 5గురు కలిసి చేయాల్సిన పని ఒకటి ఉంది. మీ 5గురు ఇంద్రులు ఒక్కోడు ఒక్కో దేవతాంశని తీసుకుని పుట్టాలి. విశ్వభుక్కు అన్న ఇంద్రుడు యముడి అంశలో పుట్టాలి. భూతదముడు అన్న ఇంద్రుడు పవనుడి అంశలో పుట్టాలి. శిబి అన్న ఇంద్రుడు, శాంతి అన్న ఇంద్రుడు అశ్విని దేవతల అంశలో పుట్టాలి. ఇక తేజస్వి అన్న ఇంద్రుడు ఇంద్రుడి అంశతోనే పుట్టాలి. ఇలా మీరందరూ వేరువేరు అంశలతో పుట్టిన అందరూ ఇంద్రులే. అందరూ ఇంద్రులయ్యి ఇదిగో ఈ లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లని వివాహం చేసుకోవాలి. ఈవిడకు 5గురు భర్తలు ఉండాలని వరమిచ్చాను. కాబట్టి అలా చేసి దాని తర్వాత వచ్చే ఒక మహాయుద్ధంలో దుష్టులను, దీర్ఘాయువులను సంహరించి భూమి భారాన్ని సహజంగా తగ్గించి మళ్ళీ తిరిగి వచ్చి దేవతా స్వరూపంలోకి మీరు చేరండి. ఈ పనిలో మీకు శ్రీ మహావిష్ణువు అండ అవసరమని అందర్నీ తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పి అతని ప్రణాళిక చెప్పాడు. శ్రీ మహావిష్ణువు తప్పకుండా అలాగేనని, స్థితికారుడు కనుక తన వంతు పనిగా 2 వెంట్రుకల్ని తీసి నేలపైకి విసిరాడు. ఒక తెల్ల వెంట్రుక రోహిణీ గర్భాన బలరాముడైతే మరొక నల్ల వెంట్రుక దేవకీ గర్భాన శ్రీకృష్ణుడయ్యాడు. ఇదంతా చెప్పి వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు, ద్రోణుడి చేతిలో నువ్వు ఓడటం, అర్జునుడు పెళ్ళాడే కూతుర్ని అడగటం, రుద్రప్రసాదంగా ఈ కృష్ణ నీకు రావటం అన్నీ దైవ కారణాలు. లేకపోతే సాధారణ స్త్రీ శరీర సువాసన ఎక్కడన్నా క్రోసుడు దూరం వ్యాపించగలదా? ఇది సాధ్యమా? క్రోసు అంటే 2 మైళ్ళు. ద్రౌపదీదేవి శరీర సుగంధం 2 మైళ్ళ వరకు వ్యాపిస్తుందట. ఇవన్నీ స్పష్టంగా దైవ నిర్ణయాలు అన్నాడు. సహజంగా జరిగేవి కాదని, కావాలంటే చూడమని ద్రుపదుడికి దివ్య దృష్టి ఇచ్చి ఒక్కసారి వెళ్ళి ఆ పాండవుల్ని చాటుగా చూసి రమ్మన్నాడు. ద్రుపదుడు అలాగేనని వెళ్ళి చూశాడు. ఆశ్చర్యపోయాడు. 5గురు ఒకేలాగా 5గురు అర్జునులు ఉన్నట్లు ఉన్నారు. తాటి చెట్టంత ఎత్తుగా మహా తేజస్సుతో 5గురు ఇంద్రులు అర్జునుడి మొహంతో, భారీ కిరీటాలతో, తెల్లటి దుస్తులతో ఉన్నారు. ద్రుపదుడు నమ్మలేకపోయాడు. అర్థమైంది. అప్పుడు మళ్ళీ ద్రుపదుడు వ్యాసుడిని అడిగాడు, సరే వీళ్ల గురించి నాకు అర్థమైంది, మరి నా కూతురు అసలు పూర్వజన్మలో ఏం చేసి ఇలా 5గురు ఇంద్రుల్ని పొందింది అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు మళ్ళీ చెప్పాడు, చూడు ద్రుపద, ఒకానొక సమయంలో తపోవనం ఒక దానిలో ఒక ఋషి కుమార్తె నీ కూతురు. మహాసౌందర్యవతి, కానీ పెళ్లి కాలేదు. కఠినమైన తపస్సులు చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం కోరింది. ఆయన్ని చూసి ఈ ఆనందంలో పదే పదే పతి 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 కావాలంది. ఆ ఆత్రాన్ని గమనించిన శంకరుడు 5గురు భర్తలకి ఇల్లాలు అవుతావు అన్నాడు. ఆవిడ కాదు కాదు నాకు ఒక్కడు చాలు అన్నా కూడా శంకరుడు, నీ కోరిక తీరాలంటే 5గురు భర్తలు పొందాకే సాధ్యం. అంతేకాక ఒకే శక్తి 5గురిలా నీకు ప్రసాదిస్తున్నా, ఇది దైవ సంకల్పం అని వరమిచ్చాడు.
ఆవిడ సంతోషంగా అంగీకరించి, ఇదిగో నీ కూతురిగా వచ్చింది అన్నాడు. కాబట్టి సంకోచించకు ద్రుపద, ఇది లోక కళ్యాణం కోసం జరిగే ప్రక్రియ. 5గురితో వివాహం చేయమన్నాడు. ద్రుపదుడు అప్పటికి అర్థం చేసుకుని ఎలాంటి సంకోచం లేక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. అలా మొత్తానికి ద్రౌపది మరి పాండవుల రహస్య కథల్ని వ్యాసుడు చెప్పాడు. దాంతో ఇక ద్రుపదుడు చేసేది ఏమీ లేకపోయింది. ఎప్పుడైతే పాండవుల రూపాల్ని దివ్య దృష్టితో చూశాడో ఆ ద్రుపదుడికి నిజం అర్థమైంది. అప్పుడు అన్నాడు, 5గురు భర్తలకి నా కూతుర్నివ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అదృష్టం అలా తప్ప వేరేలా జరగదు అని చెప్పాక చేసేదేముంది? దైవ నిర్ణయంలో ధర్మాధర్మాలు ఉండవు కదా. ఇదొక లీల. కాబట్టి వెంటనే మీరు చెప్పినట్లే పాండవులందరితో కృష్ణ వివాహ ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. అలా నిర్ణయించి ఇంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్న ముహూర్తాన ముందు యుధిష్ఠిరుడు ద్రౌపదిని వరించేలా ఏర్పాట్లు చేశారు. స్నేహితుల్ని, మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని, పౌరుల్ని అందర్నీ పిలిచారు. ఆ ద్రుపదుడి భవనం మొత్తం కలువలతో నిండిపోయింది, పద్మాలతో వెలిగిపోయింది. ఎక్కడెక్కడి నుండి పూలని పళ్ళని తెప్పించి మొత్తం అలంకరించారు. చతురంగ సేనలు చిత్రమైన తీరులో భవనం బయట ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆ రథాలు, కేతనాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. యువతీ యువకులు స్నానాలు చేసి అందంగా అలంకరించుకుని వచ్చిన అతిథులకి స్వాగతాలు చెప్తున్నారు. ఒంటికి చందనం పూసుకుని దైవకార్యాలు చేస్తూ పాండవులున్నారు. ముందుగా యుధిష్ఠిరుడు ద్రౌపదిని పెళ్లాడాలి కాబట్టి వేదవేత్త అయిన పురోహితుడు ధౌమ్యుడు వృషభంలా మంటపంలోకి వచ్చిన ధర్మరాజుతో ద్రౌపదికి సూత్రం కట్టించాడు. వారిద్దరూ పాణిగ్రహణం చేసి అగ్నికి ప్రదక్షిణ చేశారు. అలా మిగతా 4 పాండవులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ద్రౌపదిని పెళ్లాడారు. వివాహానంతరం ద్రుపదుడు పాండవులకి విడివిడిగా ఎన్నో బహుమతులు, కానుకలు ఇచ్చాడు. ఉత్తమ జాతి గుర్రాలను, దంతాలకి బంగారు తోళ్లు తొడిగిన ఏనుగులను, దాసీజనాన్ని, ఆభరణాలని ఎన్నిటినో ఇచ్చాడు. అలా వివాహం అయ్యాక పాండవులు ద్రుపదుడి ఇంట ఉండసాగారు. పాండవులతో సంబంధం కలుపుకున్న ద్రుపదుడికి దేవతల వల్ల కూడా ఇక భయం లేకుండా పోయింది. ఆ ధైర్యాన్ని పొందాడు. తన రాజ్యాన్ని, సంపదని ఎవడూ కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయరని నిశ్చింతగా నిద్రపోయాడు. అప్పుడు కుంతీదేవి ద్రౌపదిని పిలిచి మాట్లాడింది. అందము, శుభలక్షణాలు, శీలము అన్నీ కలిగిన ద్రౌపది అత్తగారిని ప్రేమగా నమస్కరించి పక్కన కూర్చుంది. అప్పుడు కుంతి అంది, ద్రౌపది, ఇంద్రాణి ఇంద్రుణ్ణి, స్వాహాదేవి అగ్నిని, రోహిణి చంద్రుణ్ణి, దమయంతి నలుణ్ణి, భద్ర కుబేరుణ్ణి, అరుంధతి వశిష్ఠుణ్ణి, లక్ష్మీదేవి నారాయణుణ్ణి సేవించినట్లే నీ భర్తలని నువ్వు సేవించు. సత్సంతానాన్ని పొంది లోకప్రసిద్ధికెక్కే పతివ్రతవి అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను అంది. ఇంటికి ఎందరో అతిథుల్ని, బ్రాహ్మణుల్ని ఆహ్వానించి సేవించి వాళ్ల దీవెనలు పొంది ఎన్నో ఏళ్లు గడుపుతావమ్మా అని ఆశీర్వదించింది. కురురాజుగా నీ భర్త ఉంటే ఆ సింహాసనానికి మహారాణివై నువ్వు ఉండాలి అంది. నీ భర్తలు భూమినంతా జయిస్తారు. అశ్వమేధ యాగంలో ఆ భూమిని నువ్వు బ్రాహ్మణులకివ్వు. భూమి మీద ఉన్న సౌఖ్యాలు, సుఖాలు అన్నీ పొంది చిరకాలం హాయిగా ఉండు తల్లి అని దీవించింది. అత్తగారు అంత ప్రేమగా ఆశీర్వదిస్తే ద్రౌపది ఎంతో సంతోషించింది. పైకి చాలా హుందాగా, మర్యాదగా ఆవిడకు సేవలు చేస్తూ ఎంతో ప్రీతి పొందేలా చేసింది. ఆ తర్వాత యాదవ వంశం నుండి కృష్ణుడు, బలరాముడు కూడా ఎన్నో కానుకలు పంపారు. విలువైన వస్త్రాలు, కంబళ్ళు, రత్నాలు, తల్పాలు, వాహనాలు, వజ్రాలు, వైఢూర్యాలు పంపారు. ఇక ఏనుగుల రథాలు, గుర్రాలు అయితే లెక్కలేనన్ని పంపారు. కోట్లు విలువ చేసే స్వర్ణరాసుల్ని పంపారు. లక్షల కొద్దీ గోవుల్ని పంపారు. పాండవుల పెద్ద యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించి వాటిని స్వీకరించాడు. అగ్నికి ఆహుతి అవ్వాల్సిన పాండవులు కష్టాలు పడినా వాటి నుండి బయటపడి ఇంత అదృష్టాన్ని సంపాదించి ద్రుపదుడి, కృష్ణుడి స్నేహాన్ని పొంది ఎన్నో ధనరాశుల్ని పొంది సంతోషంగా ఉన్నారన్న వార్త హస్తినకు చేరింది. నిండు సభలో ద్రౌపదిని గెలిచింది అర్జునుడే అన్న విషయం కూడా తెలిసింది. 5 పాండవులు జగదేక సౌందర్యవతి అయిన ద్రౌపదిని పొందారని తెలుసుకుని చాలా బాధపడ్డాడు దుర్యోధనుడు. వెంటనే ఎప్పుడూ అతనికి సన్నిహితులై అన్ని నిర్ణయాలకి వెనకుండే శకుని, కర్ణుల్ని పిలిచాడు. అలాగే మిగతా పెద్దలు, బంధువులు కూడా ఉన్న చోట చేరాడు. జరిగినది తెలిసినది చెప్పాడు. అప్పుడు శకుని అన్నాడు, దుర్యోధన, పాండవులు తప్పించుకుంటే కొన్నారు. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి బలం సమకూరుతోంది. ఇక ఇదే ఆఖరి అవకాశం. వెంటనే ఏదోటి చేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలి, లేదా వాళ్ళు తిరిగొచ్చి జరిగింది బయటపెట్టి నీకు కీడు చేస్తారు అన్నాడు.
నాకు తెలిసినంత వరకు ఆ ద్రుపదుడు మిక్కిలి అల్పుడు, బలహీనుడు. కాబట్టి అతని సేన అతని సామర్థ్యం వల్ల వాళ్ళకి పెద్దగా ఒరిగింది లేదు. కానీ వాళ్ళు ఇంకా పెరగకముందే అంతం చేయాలి, ఇదే సరైన సమయం అన్నాడు. ఎందుకంటే యాదవ వీరులు ఇంకా పాండవుల పక్కకి పూర్తిగా చేరలేదు. అది జరిగే లోపల నువ్వు వాళ్ళని చంపాలి. ఆ శిశుపాలుడికి మనం నచ్చం కనుక ఛేదీ వంశంతో అతను కూడా పాండవులకి సాయం చేయొచ్చు. అది జరిగితే వాళ్ళు ఇంకా బలవంతులవుతారు. నరశ్రేష్ఠులంతా కలవక ముందే ఏదోటి చేయమన్నాడు. శకుని మాటలు విని భూరిశ్రవసుడు అన్నాడు, ఎదుటివాడిలో సప్త ప్రకృతులు చూసి 6 గుణాలలో ఒకదాన్ని ఎంచుకోవాలి అంటారు. ఆ 7 ప్రకృతులు ఏవి? స్వామి, అమాత్యుడు, స్నేహితులు, కోశం, రాష్ట్రం, దుర్గం, సేన. వీటి పరిస్థితి చూసి శత్రువు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. పాండవులు బలంగా ఉన్నారు, వాళ్ల మిత్రుల మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా అర్జునుడు ముఖవర్చస్సు, అతని కీర్తి చూసి అందరూ అతనితో చెలిమి చేయాలని కోరుతుంటారు. అతన్ని చూసి అందరూ చాలా సుఖాన్ని ఆనందాన్ని పొందుతారు, అందరూ ఇష్టపడతారు. అతను కూడా స్నేహితులకి బంధువులకి ఇష్టమైన పనులు చేస్తూ అందర్నీ ఆనందింపజేస్తుంటాడు. ఎన్నోసార్లు సాయం చేస్తుంటాడు. అతని మాటలు కూడా ఏనాడు అప్రియంగా కఠినంగా ఉండవు కదా, ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళ స్నేహితులు దండిగా ఉన్నారు. వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. వాళ్ళకి ధౌమ్యుడనే పురోహితుడు కూడా ఉన్నాడు. ద్రుపదుడి మంత్రులు మంచి పేరున్నవారు. అలాగే ఇప్పుడు యాదవ కులంతో బంధుత్వంతో శ్రీకృష్ణుడు, బలరాముడు గొప్ప బుద్ధిబలాన్ని, కండబలాన్ని తోడు తెచ్చారు. వాళ్ళున్న రాష్ట్రానికి ఎలాంటి లోటు లేదు. అనేక కానుకలతో వాళ్ల కోశాగారం నిండి ఉంది. ఇన్ని ఉండగా మీరు కేవలం సైన్యం ఒక్కదాన్ని లెక్క కట్టి వాళ్ళకి హాని చేయాలనుకోవడం ఏపాటి తెలివో రాజకీయమో నాకైతే తెలియట్లేదు. యుధిష్ఠిరుడు సామదాన భేద దండోపాయాలని చాలా సమర్థవంతంగా వాడగలడు. అతనికి మీ ఆలోచనలు, కదలికలు ఆ మాత్రం తెలియవనుకోకు. ఇప్పుడు అతను ఖచ్చితంగా శత్రువుల్ని తగ్గించుకుని మిత్రుల్ని పెంచుకునే పనిలో ఉంటాడు. ఆ భీమార్జునులని ఇంద్రాది దేవతలు ఎదిరించినా కష్టపడతారు. అలాంటిది శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ల సైన్యాలు కుంతితో బంధుత్వం వల్ల ఇప్పుడు వెనక చేరితే మీరు అడక్కపోయినా నా మాటగా ఒక్క మంచి మాట చెప్తా. పాండవులతో సంధి చేసుకోండి, అదే మీకు ఉత్తమం. తగు మీకే ప్రమాదం అన్నాడు. ఈ నగరం అన్ని రకాలుగా వెలిగిపోతోంది. హస్తినాపురం వైపు ఇంతకాలం ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఎంతో వృద్ధి పొంది ఎలాంటి కష్టం లేకుండా ఉంది. ఇంత గొప్ప నగరం మీరు గనక పాండవులతో యుద్ధానికి దిగితే పాడవుతుంది. సంపద ఎంతో ఖర్చవుతుంది. అలాగే శస్త్రాస్త్రాలను తెలిసిన శత్రువు ఊరుకోడుగా మన మీద ప్రయోగిస్తాడు. ఎంతో జన నష్టం, ధన నష్టం. ఇవేవీ కూడా జరగాల్సిన పని లేదు. తగువ వస్తే పెట్టుకోవాలి, కానీ మనమే తగువ పుట్టించటం తెలివైన రాజకీయం కాదని నా అభిప్రాయం అన్నాడు. చాలామందికి భూరిశ్రవసుడు ఈ మాటలు అన్నట్టే తెలియదు. ఇంత వివరణగా చెప్పాడని అసలు తెలియదు. గొడవ వద్దని వారించాడు మహాభారతంలో. అయితే మరి అవన్నీ విన్న దుర్యోధనుడు వాళ్ళు ఏం చేశారు? ద్రౌపదీ స్వయంవరంలో ఓడిన దుర్యోధనుడు ద్రుపదుడిపై రాజుల్ని రెచ్చగొట్టి అతన్ని బంధించమన్నాడు. అర్జునుడు భీముడి సాయంతో వాళ్ళని ఎదిరించాడు. భీముడు శల్యుణ్ణి, అర్జునుడు కర్ణుణ్ణి ఓడించి ద్రౌపదిని తీసుకెళ్లారు. ఓడిన దుర్యోధనుడు ఆ పాంచాల నగరం నుండి బయలుదేరి తిరిగి హస్తిన వెళ్తుంటే దారిలో వేగుల ద్వారా వార్త తెలిసింది. ఇలా మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడే అని, వాళ్ళందరూ ద్రుపదుడి కొలువులో ఉన్నారని తెలిసింది. 5 పాండవులు ద్రౌపదిని పెళ్లాడారని కూడా తెలిసింది. లక్క ఇంట్లో తగలడిపోయారనుకున్న శత్రువు కళ్ల ముందే మరొక్కసారి తళుక్కుమని మెరిసి బలం పెంచుకుంటుంటే సుయోధనుడు ఓర్వలేక వాళ్ళని నాశనం ఎలా చేయాలని చర్చ పెట్టాడు. అయితే భూరిశ్రవసుడు రాజకీయము, నీతి కలిసొచ్చేలా సంధి చేసుకోవడం మంచిదన్నాడు. అతిగా ఆలోచించి తల మీదకి తగువులు తెచ్చుకోకు అన్నాడు. అలా మొత్తానికి అశ్వత్థామ, శకుని, కర్ణుడు, దుర్యోధనుడు అందరూ కూడా హస్తిన చేరారు. దుశ్శాసనుడు అక్కడే హస్తినలో ఉన్నాడు. అతను ఎదురొచ్చి జరిగినది తెలుసుకుని విచారిస్తూ అన్నాడు, ఇంత సులువుగా ఎదురుగా వచ్చి నిలబడిన ఆ అర్జునుణ్ణి గుర్తుపట్టలేకపోయామా? భీముణ్ణి పసిగట్టలేకపోయామా? ఇదేం విడ్డూరం అన్నయ్య? బ్రాహ్మణ వేషం ధరించినంత మాత్రాన అలా ఎలా మోసపోయాం? వాళ్ళు చనిపోయారన్న నమ్మకమో ఏమో కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి.
కాకపోతే ఆ పురోచనుణ్ణి నమ్ముకుని మనం దురదృష్టవంతులమయ్యాం. చేతకాని వాళ్ళలా చతికిలపడ్డాం. పని చక్కబెట్టలేని వాళ్ళేమో మన దగ్గరున్నారు. ఆ పాండవులు అదృష్టంతో ఎలాగోలా గట్టెక్కేస్తున్నారు. చూడబోతే మన ప్రయత్నం కన్నా వాళ్ళ అదృష్టమే గొప్పగా ఉందే. పాండవులు బతికున్నారని, పాండవుల 5గురు ద్రౌపదిని పెళ్ళాడారని విదురుడికి ముందే తెలిసినా కౌరవుల ద్వారా విన్నప్పుడు సభలో మొదటిసారి విన్నట్టు మాట్లాడాడు. ఆహా, ఎంత గొప్ప వార్త చెప్పారు! విన్నారా మహారాజా? ద్రుపదుడు మనకి బంధువు అయినాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు ద్రౌపదిని దుర్యోధనుడు పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాడు. ఆహా, ఎంత ఆనందం, ఎంత అద్భుతం అన్నాడు. ఏది, ఆ ద్రౌపదిని, అదే నా కోడల్ని తీసుకురండి అన్నాడు. అప్పుడు విదురుడు వెనక నుండి చెప్పాడు, మహారాజా, ద్రౌపదిని గెలిచింది అర్జునుడు. పాండవులు లక్క ఇంటి ప్రమాదం నుండి తప్పించుకుని ద్రుపదుడి స్వయంవరంలో ద్రౌపదిని గెలిచారు అని ఎంతో సంబరంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు పైకి ఏమీ అనలేక నిజమే అని విదురుడితో పాటు తను కూడా ఎంతో పొంగిపోయినట్లు నటించాడు. రాజొక్కడు మోసగాడైతే సభలో అందరూ నటులే అవుతారు మరి. అప్పుడు ధృతరాష్ట్రుడు పైకి ఆనందపడుతున్నట్లు లోపల బాధపడుతూ ఒక మాట అన్నాడు. ద్రుపదుడేమో నీతి తెలిసినవాడు. అతని బంధువర్గం గట్టిది. మహనీయుడైన వసువంశంలో పుట్టిన ద్రుపదుడు గొప్ప కీర్తి కలవాడు. అంతేకాదు, నా తమ్ముడు పాండుకుమారుడికి మిత్రుడు. మనకి బంధువు అవటం మంచి విషయమే. తండ్రిని కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడైన మిత్రుడు మామవటం ఎంతో మేలు చేసే విషయం. విదురా, ఇక ఆలస్యం దేనికి? నువ్వు వెంటనే వెళ్ళి పాండవుల్ని, నా కోడలు ద్రౌపదిని ద్రుపదుడు అనుమతి తీసుకుని మన రాజ్యానికి తీసుకురావచ్చు కదా అని అన్నాడు. అలాగేనని విదురుడు వెళ్ళిపోతే అందరూ వెళ్లేదాకా ఆగి ఆ దుష్ట చతుష్టయం తలుపులేశారు. దుర్యోధనుడు, కర్ణుడు ముందుకొచ్చి ఏకాంతంగా రాజు ధృతరాష్ట్రుడితో అన్నారు. దుర్యోధనుడు మాట్లాడుతూ, తండ్రి, నీతో ఆ విదురుడు ఎప్పుడూ ఉంటాడు. అతను లేని సమయంలో మాట్లాడదామని ఆగున్నాం. ఏంటి, పాండవులు ఇక్కడికి వచ్చేలాగా ఆదేశాలు ఇచ్చేస్తున్నావు? మన మదిలో వారి పట్ల ఉన్న వైరం మర్చిపోయావా? నువ్వు చేసే పనులు మాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు గుడ్డిరాజు గూఢంగా చెప్పాడు, సుయోధన, నా మనసులో ఏముందో మాటిమాటికి నేను బయటికి చెప్పలేను. నీ లోపలున్నదే నా లోపలున్నది కదా. విదురుడి ఎదుట నేను బయటపడను. అతను ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. కాబట్టి ఎప్పుడూ వారిని పొగుడుతుంటాను. కానీ లోపల వారిని ఎలా మట్టు పెట్టాలనే నా ఆలోచన. సరే, మరి మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఏకాంతంలో ఏం చెప్దాం అనుకుంటున్నావు తొందరగా చెప్పమన్నాడు. దుర్యోధనుడు తన దగ్గరున్న వివిధ ఉపాయాల్ని చెప్పటం మొదలుపెట్టాడు. నాన్న, మీ వద్ద ఉన్న అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రుల్ని వాడి కుంతి కొడుకులని, మాద్రి కొడుకులని విడతీయాలి. అప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు పుడతాయి, బలహీనపడతారు. లేదా ఆ ద్రుపదుడికి, అతని కుమారులకి పాండవుల పట్ల దురాభిప్రాయం కలగాలి. మామ అల్లుళ్ల మధ్య గొడవ పుట్టాలి. ఈ గొడవలు కూడా కుదరకపోతే పాండవులు అక్కడే ఉండిపోయేలాగా ఏదోటి చేసి అలా చూడాలి. వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారో ఇక ప్రజల్లో, పెద్దల మనసుల్లో పూర్తిగా పాగా వేసేస్తారు. అంతేకాదు, ధర్మజుడికి వివాహం అయింది. ఇక రాజు అవుతానని కూర్చుంటాడు. ఎవ్వరూ కాదనటానికి కూడా లేదు. ఇది కూడా కాదా, ఈలోగా పాండవులలోనే భేదాలు వచ్చేలాగా, ఎలాగూ 5గురు కలిసి ఒక భార్యని చేసుకున్నారు కనుక తన పేరు మీద గొడవలు పెట్టాలి. వాళ్ళక్కడ నుండి కదిలి వద్దాం అనుకునే లోపలే వీటిల్లో ఏదోటి జరగాలి, వెంటనే జరగాలి. ఈ రాజకీయం కుదరదంటావా? రహస్యంగా సమర్థులైన వీరులని ఎంచి భీముణ్ణి చంపేయాలి. వారందరిలో అతనే బలమైనవాడు. అతను హతమైతే ఇక మనకి భయం లేదు. భీముడే లేకపోతే ఆ అర్జునుడు కర్ణుడిలో 4వ వంతు యోధుడు. అంతే, కర్ణుడు ఇట్టే చంపేస్తాడు. అసలు భీముడు లేకుంటే వారికి మనపై యుద్ధానికి వచ్చే ధైర్యమే ఉండదు. లేకపోతే వేశ్యల్ని, స్త్రీలని పంపించి వారిని ప్రలోభపెట్టి ద్రౌపదికి దూరం చేయాలి. ఆ కాపురాన్ని చెడగొట్టాలి. వీటిల్లో ఏదోటి మనం వెంటనే చేయాలి అని కంగారుగా చెప్పాడు. దుర్యోధనుడి భయం ఏంటంటే వాళ్ళని చంపుదామని చూశాడు కదా. చిన్నప్పుడు భీముడొక్కడే, కానీ లక్క ఇంట్లో తల్లి కుంతితో సహా అందరినీ చంపుదామని చూశాడు. కాబట్టి పాండవులు, ముఖ్యంగా భీముడు చాలా కోపంగా ఉంటారు. వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారో జరిగింది అందరి ముందు చెప్పేస్తారు. అందరూ ఛీ అంటారు. నింద వీరి మీద మోపుతారు. అప్పుడు శిక్ష వేస్తారు. అప్పుడు అందరి ముందు
వీళ్ళని వాళ్ళు ఏం చేసినా ఎవరూ అడ్డుపడరు. ఈ లోపల నిజానిజాలు బయటపడే లోపల వాళ్ళని ఏదోటి చేసి ఇక్కడికి రాకుండా చేస్తే చాలు అని అతని లెక్క. ఇవన్నీ ధృతరాష్ట్రుడు విని కర్ణుడిని అడిగాడు, కర్ణ, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అప్పుడు అతను చెప్పాడు, దుర్యోధనుడు చెప్పింది బాగానే ఉంది వినటానికి, కానీ నా అభిప్రాయంలో అవన్నీ కూడా చాలా కష్టమైన పనులే. ఎందుకో తెలుసా? పాండవుల్ని విడతీయటానికి ఇక్కడున్నప్పుడే దుర్యోధనుడు చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పటికీ ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే. అప్పుడే కుదరంది ఇప్పుడు ఎలా సాధ్యం? వాళ్ళకెప్పుడూ అదృష్టం తోడుగా ఉంటోంది. అది ఎన్నోసార్లు చూసాం. ఆ అదృష్టంతోనే వాళ్ళు ఇప్పుడు బలం పెంచుకున్నారు. ఖచ్చితంగా తాత తండ్రుల ఆస్తి వైపు వారి కన్ను పడుతుంది. వేరువేరు భార్యల్ని పెళ్లాడితే గొడవలు పెట్టచ్చు, కానీ వారు ఒకే భార్యని పెళ్లాడారు కాబట్టి భార్య తరపు నుండి పెద్ద గొడవలు రావు. ఇక ద్రౌపదికి వారి పట్ల విముఖతంటావా? అర్జునుడి మెడలో మాల వేసినప్పుడు అతను భిక్షమెత్తుకునే బ్రాహ్మణుడిగా తెలుసు. అలాంటప్పుడే అతన్ని తిరస్కరించలేదు. ఇప్పుడు వాళ్ళు యువరాజులై మహారాజులై వెలిగిపోతున్నారు. ఎందుకు వదిలేస్తుంది? స్త్రీలకి అనేకులు భర్తలుగా ఉండటం ప్రత్యేకమైన అవకాశం. అందులో పాండవుల వంటి వారు దొరకటం ఎవరో వదులుతారు? ఇది కొంచెం ద్రౌపదిని తక్కువ చేసినట్టు మాట్లాడినట్టున్నా ఎంతో కొంత నిజం ఉంది. దేవతల్లాంటి వీరుల్ని పొందిన ద్రౌపది ఏ వంకతో విముఖత చూపిస్తుంది? పాంచాలరాజు ద్రుపదుడు ధనవంతుణ్ణో బలవంతుణ్ణో కూతురికి కోరలేదు, అర్జునుణ్ణి కోరాడు. చనిపోయారనుకున్న వాళ్ళు వచ్చి పెళ్ళాడారు. ఇక ఆయన ఎంత ఆనందంగా ఉంటాడు? పాండవుల్ని విడిచిపెట్టడు. ఆ ద్రుపద కుమారుడు చాలా గుణవంతుడు. అతను కూడా లోపపడడు. పైగా యజ్ఞం నుండి వచ్చినవాడు. అతనిపై క్షుద్రోపాయాలు మాయలు కూడా పనిచేయవు. ఎలా చూసినా మనకున్నది ఒకటే దారి. పాండవుల బలం ఇంకా గట్టిపడకముందే మనమే ఎదురెళ్ళి వాళ్ళని అంతం చేయాలి. ద్రుపదుడు చిన్నరాజు కాబట్టి వాళ్ళ బలం పెరిగే లోపల చంపేయాలి. మన పైకి వాళ్ళు రావాలన్న ఆలోచన వచ్చే లోపల మనమే అందరం కలిసి వాళ్ళని ఆపాలి. ఆ యాదవుల బలం కూడా పాండవులకి తోడు రాకముందే ఇది చేసేయాలి. అందున క్షత్రియులకి పరాక్రమమే అలంకరం కాబట్టి అసలు ఇదే సరైన పద్ధతి అన్నాడు. సామదాన భేదోపాయాలు పనిచేయని ఇక్కడ దండం వాడాలి కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నీ విని అన్నాడు, కర్ణుడు చెప్పిన మాటే సరైనదిగా అనిపిస్తోంది. కానీ నేరుగా వాళ్ళ మీదకి వెళ్ళాలంటే మన పెద్దలు ఒప్పుకోరు. కాబట్టి మీరిద్దరూ వెళ్ళి భీష్మ ద్రోణ విదురులకి మాటలు చెప్పండి. చెప్పాల్సినట్టు చెప్పండి. లేకపోతే మరి యుద్ధం కుదరదు. వాళ్ళ అంగీకారం ఎలాగోలా సంపాదించండి. అప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి అది చేయండి అని చెప్పి తెలివిగా ధృతరాష్ట్రుడు తప్పించుకున్నాడు. ఆ గుడ్డిరాజు ముఖ్య లక్ష్యం ఒకటే, ఏది ఏమైనా తను మంచివాడిగా ఉండాలి. తన మీద ఎలాంటి బురద పడకూడదు. అంతేకాదు, కొడుకు చెడ్డవాడైనా ఆ చెడ్డ పేరు కర్ణుడికి వీలైనంత పంచాలి. ఎందుకంటే కర్ణుడు చాలా తేలికగా దుర్యోధనుడి దుష్టబుద్ధికి లొంగాడు. అతనిలాగానే అతనికి నచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి కర్ణుడికి దుర్యోధనుడికి ఇద్దరికీ చెప్పాడు, మీరు వెళ్ళి భీష్మాదులను ఒప్పిస్తే ఏది కావాలో అది చేసుకోండి, నాకేం తెలీదు అన్నట్టు అన్నాడు. మరిక ఈ మాట వినగానే కర్ణుడు దుర్యోధనుని తీసుకుని పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. పాండవులు మన మీదకి దండెత్తి వస్తారు అనటం కేవలం భయం లేదా అనుమానం. వాళ్ళేమీ ఇంకా ప్రకటించలేదలా. వీళ్ళు చేసిన తప్పు వీళ్ళకి తెలుసు కనుక ముందుగానే భయపడుతున్నారు. ఇప్పుడు అది చెప్పే పాండవులు లక్క ఇంట్లో ప్రమాదానికి మేమే కారణం అని మా మీద పగ పెంచుకున్నారని, రాజ్యం కోసం వస్తారని, అందుకని వాళ్ళ మీదకి ముందే మనం వెళ్ళాలని పెద్దల్ని ఒప్పిస్తే యుద్ధానికి సిద్ధపడచ్చు. అది కర్ణుడి ప్రయత్నం, అది దుర్యోధనుడి ప్రయత్నం. యుద్ధం అంటే అందరూ ఒప్పుకోవాలి కనుక పెద్దల్ని ఒప్పించండి అని వారిద్దరినీ ధృతరాష్ట్రుడు పెద్దలు భీష్మ ద్రోణుల దగ్గరికి పంపాడు. కనికనీతి ఎపిసోడ్లో మీరు విన్నట్లయితే దుర్యోధనుడు యుద్ధమే వస్తే భీష్ముడు, అశ్వత్థామ, ద్రోణుడు ఇలా అందరూ మనవైపే ఉంటారు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఎవరికి వారికి వాళ్ళ కారణాలున్నాయని నమ్ముతాడు. అదే నమ్మకంతో సరిగ్గా ఒప్పిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారని వెళ్ళాడు. వెళ్ళి పాండవులు లక్క ఇంట్లో జరిగిన ప్రమాదం మనమే చేయించాం అనుకుంటున్నారు. కోపంగా ఉన్నారు. ద్రుపదుడితో కూడి మనపై దండెత్తి వస్తారు. కాబట్టి మనమే ముందు వెళ్ళాలి, వాళ్ళని అంతం చేయాలి అన్నాడు. ఇలా కన్విన్స్ చేసి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే
భీష్ముడు ఖరాఖండిగా చెప్పాడు, చూడు దుర్యోధన, నాకు మీరు పాండవులు ఇద్దరూ ఒకటే. వాళ్లపై యుద్ధం నేను చెయ్యను, అసలు అవసరమే లేదు. అలాగే ధృతరాష్ట్రుడి కేసి చూసి తిరిగి మందలించాడు. ధృతరాష్ట్ర, నీకు గాంధారీ పుత్రులు ఎలాగో కుంతిపుత్రులు కూడా అలాగే ఉండాలి కదా. మనిద్దరం పాండవుల్ని కూడా ప్రేమగా రక్షించుకోవాలి కదా. అసలు ఇప్పుడు గొడవలేంటి? పాండవుల రాజ్యం అడుగుతున్నారని, లేకపోతే గొడవ చేస్తారని అంటున్నాడు. అసలు నిజానికి వాళ్ళు బతికుంటే వాళ్ళకు అర్ధరాజ్యం ఇవ్వాలి కదా. సగం రాజ్యం, సగం సంపద వారిది. ఇందులో అసలు తగువెందుకుంటుంది? దుర్యోధన, నువ్వెలాగైతే ఈ రాజ్యం నీ తండ్రిది అనుకుంటున్నావో, పాండవులు కూడా వాళ్ళ తండ్రిదనే అనుకుంటున్నారు. వాళ్ళకి చెందని ఈ రాజ్యం నిజానికి నీది కూడా కాదు. ఇంకా అసలు అలా ఆలోచించడమే అధర్మం. అందుకని ప్రేమగా వాళ్ళని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చి. ఇప్పటికే ఎంతో అపకీర్తి ఉంది, ఇప్పుడు రాజ్యం ఇవ్వకుంటే ఇంకా వస్తుంది. కీర్తిని మించిన గొప్ప బలం లేదు రాజా. కాబట్టి నీకు పోయిన కీర్తిని పాండవులకి రాజ్యం ఇచ్చి తిరిగి సంపాదించు. వాళ్ళు బతికుండటం నీ అదృష్టం. ఇది నిజానికి మనం అందరం సంతోషంగా పండగ చేసుకోవాల్సిన సమయం. కాబట్టి మూర్ఖంగా స్వార్థంగా ఆలోచించకు అని మొహం మీదే చెప్పాడు. పక్కనే ఉన్న గురువు పెద్దవాడు ద్రోణుడు కూడా అన్నాడు, మహారాజా, మమ్మల్ని మంత్రాంగానికి నియమించారు కనుక ఈ రాజ్యానికి కళ్యాణం చేసేవి, మంగళకరమైన సలహాలు ఇవ్వాలి. నా అభిప్రాయం భీష్ముడి అభిప్రాయమే. శీఘ్రమే ద్రుపదుని దగ్గరికి మాటకారి అయిన దూతని పంపండి. ఆ పాండవుల్ని రప్పించండి. మీ వియ్యంకుడికి రత్నాభరణాలు ఎన్నో బహుమతిగా ఇచ్చి కోడల్ని ఇంటికి తెచ్చుకోండి. పాండవులు హత్యకి గురయ్యారు. వారి మనసులు ఎంతో అనుమానం, బాధ, కోపంతో నిండి ఉంటాయి. కాబట్టి దగ్గరికి పిలిచి ప్రేమగా వాళ్ల మనసు శాంతించేలా మాట్లాడి మంచి చేసుకోండి. అదే సరైన పద్ధతి అన్నాడు. సో ఇక్కడ పెద్దలు ఇద్దరూ ఏమంటున్నారు? అర్ధరాజ్యం ధర్మరాజుకి, అర్ధరాజ్యం దుర్యోధనుడికి ఇవ్వమని అంటున్నారు. దుర్యోధనుడు ఆనందించాలి, కర్ణుడు ఆనందించాలి. కానీ కుదరదుగా. కర్ణుడు అన్నాడు అప్పుడు, మహారాజా, భీష్మద్రోణులు పలికిన మాటలు విన్నారుగా. ఇలాంటి వారిని మీ దగ్గర ఉంచుకున్నారు. మన రాజ్యానికి హితం ఎలా జరుగుతుందికా? రాజు కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వాల్సింది పోయి రాజుదే తప్పు అని ఇంకాస్త బలహీనపరుస్తారేంటి? శత్రువుకి మంచి చేసే ఆలోచనలతో మంత్రాంగం ఉంటే ఇక బాగుపడినట్లే. ద్రోణుడి మాట విన్న వెంటనే కస్సుమని కోపం వచ్చి అరిచాడు, దుష్టుడా! కర్ణ, పాండవుల మీద ద్వేషం నీది. దానికి మేము సమర్థించట్లేదని మాకు లేని పక్షపాతాన్ని అంటగట్టకు. నేను కేవలం తెలివితో కౌరవుల వృద్ధి కోసం మాట్లాడుతున్నా, శాంతి కోసం మాట్లాడుతున్నా. నా మాట ముమ్మాటికి నిజం. నేను చెప్పింది కాదని వేరే ఏది చేసినా ఈ వంశానికి తీరని లోటు జరుగుతుంది. ఎన్నాళ్ళు మీరు చేసే పనులు సహించాం, కానీ ఈ రాజ్యానికే కీడు తెచ్చే పనులు తగదు, మానుకోమన్నాడు. ద్రోణుడి కోపానికి విదురుడు లేచి అడ్డుపడ్డాడు. రాజా, శంతనపుత్రుడు భీష్ముడు, గురువు ద్రోణుడు మీకు ఏది చెప్పారో అది మంచి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కర్ణుడు తన సలహా మీకు మంచి చేయాలి అనుకుంటున్నాడు. కానీ రాజా, ఎప్పుడైనా సలహా అడిగినప్పుడు రెండు పక్షాలకి మధ్యలో నిలబడినవాడు ఎలాంటి మోహం లేకుండా ఉన్నదున్నట్లు చెప్తాడు. ఒక పక్షం వైపు నిలబడినవాడు రెండో పక్షంలో లోపాలే తప్ప మంచి చూడలేడు. ఈ కర్ణుడు అదే స్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్లలో భీష్ముడు కానీ ద్రోణుడు కానీ మీకు చెడు చేశారా? ఇవాళ ఎందుకు చేస్తారు? నీ కొడుకు లెక్కలో యుద్ధం చేస్తే గెలుస్తాం అనుకుంటున్నాడు. కానీ సవ్యసాచి అర్జునుడు మహావీరుడు. అతన్ని జయించటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. భీముడి బలాన్ని అంచనా వేయటం ఇక్కడ ఎవరికన్నా చేతనవుతుందా? కవలలిద్దరూ యుద్ధంలో చిరుతపులులు. ఇక అందరికన్నా పెద్దవాడు ధర్మరాజు. నిజానికి అతను ఒక తపస్వి. అతని శక్తికి ఎలాంటి శత్రువైనా ఓడాల్సిందే. అలాంటి వారు మన వైపు ఉండటం మన బలం, కానీ వైరంతో మనకే నష్టం కదా. ఇక వారికి యాదవుల తోడు ఉందని తెలుస్తోంది. ఆ శ్రీకృష్ణ బలరాములే ఎలాంటి యోధులో భరతఖండం అంతా తెలుసు. యాదవుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. వారితో వైరం ఎందుకు మనకి? ఈ పాండవుల బావున్నాడే దృష్టద్యుమ్నుడు. అతని శౌర్యం, బలం శివుని వరం. ద్రుపదుడేమీ బలహీనుడు కాదు. ఇక సాత్యకి మొదలైన యాదవులు సరే. అసలు వీళ్ళందరితో లేని గొడవలు ఎందుకు? పురోచనుడు మన వైపు వాడు. అతను చేసిన పనికి పాండవులకు కాదు, మొత్తం అన్ని రాజ్యాల్లో మన మీద కోపము, నిరాదరణ భావము ఉంది.
మన కీర్తి ఆ పని వల్ల కిందకి పడిపోయింది. పాండవుల్ని పిలిచి దగ్గరికి తీసి అర్ధరాజ్యం ఇచ్చి ఆ అపకీర్తిని పోగొట్టుకో. అదే నీ కులాన్ని రక్షిస్తుంది. రాజా, గుర్తుపెట్టుకో అని కర్ణుణ్ణి చూస్తూ ఒక మాట చెప్పాడు. సామోపాయంతో పోయే గొడవని మూర్ఖుడు మాత్రమే యుద్ధభూమి దాకా తీసుకెళ్తాడు. అతన్నే దైవోపహతుడు అంటారు. అతని బుద్ధికి దైవం తోడు లేకనే అలాంటి ఆలోచనలు వస్తాయి. మన ప్రజలందరూ పాండవులు బతికున్నారని సంతోషించి పండగలు చేసుకుంటుంటే ఈ మూర్ఖుల మాటలు వింటూ నీ ప్రజలే నిన్ను అసహించుకునేలా చేసుకోకు. అలా చెప్పి దగ్గరకొచ్చి చెవిలో మరొక మాట చెప్పాడు. మహారాజా, నీ కొడుకు పుట్టినప్పుడే పెద్దలు చెప్పారు ఈ కులానికి నాశనాన్ని తెస్తాడని. ఇదిగో దీనికది నాంది. నా అభిప్రాయం చెప్పాను, ఇక నీకు నచ్చింది చేసుకోమన్నాడు. భీష్మ, ద్రోణ, విదుర, కర్ణులు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దృక్పథం, కోణం. భీష్ముడు సొంత కుటుంబం. ఆయన పెళ్లి మానేసుకుని వంశాన్ని కాపాడుకుంటూ ఉంటే ఎంతో వృద్ధి పొందిన 105 మంది అలాంటి వంశం కొట్టుకుని చస్తుంటే ఎలా ఉంటుంది ఆయనకి? అందున తప్పు చేసింది ఒకడు. వాడేదో భయపడుతున్నట్లు, అన్యాయం అయిపోతున్నట్టు మాట్లాడి తెలివిగా ఎదుటివాడి మీద బురద జల్లుతున్నాడు, యుద్ధం అంటున్నాడు. అందులో ఈయన్ని కూడా లాగుతున్నాడు. అందుకని భీష్ముడికి కోపం వచ్చి అన్నాడు, కుదరదు పొమ్మని. అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, కానీ నేను యుద్ధానికి ఎందుకు వస్తానని తిట్టాడు. ద్రోణుడంటే మంత్రాంగంలో ఉన్నందుకు తెలివివాడి గొడవ లేకుండా విన్ విన్ అయ్యేలాగా సలహా ఇవ్వాలి. అదే చేశాడు. నిజానికి ఇద్దరు అంటే పెద్దవాళ్ళు చెప్పాక ఇక నిర్ణయం అయిపోవాలి. కానీ కలుపురుషుడి అంశలో పుట్టిన దుర్యోధనుడికి ఎప్పుడూ పక్క నుండి రెచ్చగొట్టేవాడు కర్ణుడు. పైగా ఎలాగన్నా అతనే ఉత్తమ వీరుడు అన్న కీర్తి దక్కాలి. అది దక్కాలంటే కొట్టుకుని సావాలి. దానికోసం ఎప్పుడూ యుద్ధానికే ప్రేరేపిస్తుంటాడు. అది అతని కుటుంబం కాదుగా. అతని లెక్కలో ఆయన దుర్యోధనుడికి విధేయుడు, అంతే. అధర్మం వైపున్న వాడికి వెన్ను తట్టి ప్రోత్సహించడం ఇంకా పెద్ద అధర్మం అని కర్ణుడు తెలుసుకోలేకపోయాడు. కర్ణుడి గుణాల్లో చాలా నీచమైనది అతని మాట తీరు. ఎంతో పరుషంగా, కోపంగా, లెక్క చేయకుండా ఉంటుంది అది. దానివల్లే ఎవ్వరూ అతన్ని ఇష్టపడరు. మీరు పోయిన ఎపిసోడ్లో వింటే అర్జునుడు దీనికి ఆపోజిట్. గబుక్కున మాట జారడు, చాలా హుందాగా ఉంటాడు. ముందు ముందు ఇంకా ఇలాంటివి ఎన్నో చూస్తారు మీరు. ఇలాంటి కంపారిజన్స్ ఎన్నో చూస్తారు. కర్ణుణ్ణి తిట్టుకోవడానికి, అర్జునుడిని మెచ్చుకోవడానికి ముఖ్య కారణాల్లో ఇదొకటి. ఇవన్నీ విన్నాక ఆఖరున విదురుడు రాజుతో అన్నాడు. ఎవరిది మంచి మాటో ఎవరిది తప్పు మాటో తేల్చి చెప్పాడు. అంతేకాదు, చిన్నప్పుడు దుర్యోధనుడి గురించి అందరూ భయపడిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేశాడు. వాడు ఇలాంటి గొడవలు తెచ్చి వంశాన్ని నాశనం చేస్తాడని ముందే చెప్పాం కదా అన్నాడు. పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకొని ద్రౌపదిని పెళ్లి చేసుకుని ద్రుపదునితో బంధుత్వం కలుపుకున్నారు. యాదవులు కూడా కృష్ణ బలరాముల వెనక పాండవులతో బంధుత్వాన్ని బలపరుచుకుని వాళ్ల వెనక నిలిచారు. ఇలాంటప్పుడు వాళ్ళని ఏమీ చేయలేము అని నిర్ణయించుకుని భీష్మద్రోణులు కూడా ఇద్దరికీ మధ్యలో ఉంటాం తప్ప ఒకరి పక్షాన మేముండము అనేసరికి ధృతరాష్ట్రుడు మెదలకుండా, మారు మాట్లాడకుండా, చేసేది లేక ఏం తెలియనట్లు విదురుని పిలిచాడు. విదురా, వెంటనే నువ్వు ద్రుపదుడి రాజధాని కాంపిల్య నగరానికి వెళ్ళి పాండవుల్ని, నా కోడలు ద్రౌపదిని తీసుకురా అని పంపాడు. ద్రుపదుడి రాజ్యంలో సుఖంగా ఉంటున్న పాండవుల్ని రాజు ద్రుపదుడు పిలిపించాడు. వాళ్ళు వచ్చేసరికి సభలో విదురుడు ఉన్నాడు. ఒకరినొకరు చూసుకుని ఎంతో ఆనందాన్ని పొందారు. హస్తినాపురంలో అడుగుపెట్టినప్పటి నుండి పాండవుల మీద ఏదో ఒక రకంగా విషప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి మంటల్లో వేసి కాల్చేద్దామని ప్రత్యక్షంగానేమో దుర్యోధనుడు, పరోక్షంగా పాండవులు అంతు చూద్దామని ధృతరాష్ట్రుడు ఇద్దరూ పూనుకోగా విదురుడే వీళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఇన్నాళ్లకి బిడ్డల్లాంటి పాండవుల్ని చూసి ఆయన, తండ్రిలాంటి విదురుని చూసి వాళ్ళు చాలా సంతోషించారు. ఆ విదురుడు సభలో ఉన్న అందరినీ పేరు పేరున పలకరించి గుడ్డిరాజు దీవెనలు అందించాడు. ప్రమాదంలో పడిన పాండవుల్ని తప్పించుకున్నందుకు అభినందించి దేవుడెప్పుడూ మంచివాళ్లకి మంచే చేస్తాడు అని రాజుగారు తలుచుకున్నారని చెప్పాడు. అయితే ద్రుపదుడు లాంటి వాడితో సంబంధం కలుపుకున్న పాండవుల్ని, కురు సింహాసనంతో బంధుత్వాన్ని ఏర్పరచుకున్న ద్రుపదుడిని కూడా అభినందించాడు. అక్కడ ఉన్న శ్రీకృష్ణ బలరాముల్ని, పెద్దల్ని అందరినీ గౌరవించి పాండవులు హస్తినకి తిరిగి రావాలని రాజు కోరికగా చెప్పాడు.
ధర్మరాజు లేచి విదురుని మాటలకి సంతోషించిన వాడిగా చెప్పి ఒక మాట అన్నాడు. మేమిక్కడ ద్రుపద మహారాజు అధీనంలో ఉన్నవారం. మేమెక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఆయన చెప్పాలి. అందుకని వారు ఏం చెప్తే అదే చేస్తాం అని అన్నాడు. ధర్మరాజు మర్యాద అలాంటిది, ఆయన రాజకీయం కూడా అలాంటిదే. మనం ఆయన రాజ్యంలో ఉన్నాం, ఎంత అల్లుళ్ళమైనా రాజకీయంగా మన బలం ఆయన మీద ఆధారపడి ఉంది. అంతేకాదు, మనం ఒకరింటికి అతిథిగా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఆనందంగా పంపేలా ప్రవర్తించాలి. వాళ్ళు ఒప్పుకున్నాకే వెళ్ళాలి. కాబట్టి ఆయన అలా అన్నాడు. అలా అనేసరికి ద్రుపదుడు అన్నాడు, మహానుభావ విదుర, యుధిష్ఠిరుని మర్యాద అలాంటిది, కానీ నిజానికి పాండవులు స్వతంత్రులే కదా. వారు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళకి నేను నా సైన్యం ఎప్పుడూ తోడుగానే ఉంటాం. కురుసింహాసనానికి యువరాజైన యుధిష్ఠిరుడు హస్తినలో ఉండటమే సబబు. నిజానికి వాళ్ళని వారణావతం పంపటం కూడా విడ్డూరంగానే అనిపించింది. అక్కడ జరిగిన ప్రమాదం కూడా అనుమానాస్పదంగానే ఉంది. దేవుడి దయ వల్ల బయటపడ్డారు. నా పూజలు ఫలించి నా బిడ్డకి ఇలాంటి వీరులు భర్తలయ్యారు. ఇక వీరు తిరిగి వాళ్ళ రాచరికాన్ని నడపడమే ఉత్తమం కదా అని అన్నాడు. శ్రీకృష్ణుడు లేచి, ద్రుపదుడి మాట సరైనది, అదే నా అభిప్రాయం కూడా అని చెప్పి కూర్చున్నాడు. అలా సభలో అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఏకగ్రీవంగా పాండవుల్ని హస్తినకు వెళ్ళమని ఒప్పించి సిద్ధం చేశారు. ఇది మరొక రాజకీయం. ఈసారి పాండవుల బాధ్యత యాదవులది, ద్రుపదుడిది కూడా. మీ వెనక మేమున్నాం అని చెప్పేలాగా ధర్మరాజు వాళ్లతో చెప్పించాడు. ఏదో వాళ్ళు చెప్తే ఇక వెళ్తున్నాను అన్నట్లు చేశాడు. ధర్మరాజు మెల్లమెల్లగా అతనికి బలాన్ని, సపోర్టుని తెచ్చుకుంటున్నాడు. విదురుడు గొప్ప రథాలతో పాండవుల్ని, ద్రౌపదిని ఎక్కించి ఏర్పాటు చేసి కుంతీదేవి మందిరానికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర తల నేలకు తాకిచ్చి ఓ మహారాణికి చేయాల్సిన వందనం చేశాడు. ఆవిడ విదురుణ్ణి చూడగానే సొంత అన్నని చూసినట్టు చూసి లేచి ఏడ్చింది. నాయనా విదుర, నా బిడ్డలకి తండ్రి లేడని, తోడు లేదని అందరూ వాళ్ళ రాజకీయాలు చేస్తే నువ్వే కాపాడుకున్నావు ఇంతకాలం. ఇప్పుడు హస్తినకి మళ్ళీ తీసుకుని వెళ్తున్నావా? ఆ మాటలు విని విదురుడు అన్నాడు, అమ్మా, నీ కొడుకులు విశ్వవిజేతలు. ఆ సింహాలు ఇక్కడ కాదు ఉండాల్సింది. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు తల్లి. ఆ రోజులు పోయాయి. ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి అర్ధరాజ్యాన్ని ఇద్దామని రమ్మంటున్నాడన్నాడు. అలా మొత్తానికి మళ్ళీ పాండవులు సతీ సమేతంగా కుంతీదేవితో పాటు హస్తిన బయలుదేరారు. వెళ్తున్న వాళ్ళకి ద్రుపదుడు మళ్ళీ కానుకలిచ్చాడు. బంగారు ఆభరణాలు, 1000 ఏనుగులు, అస్త్రశస్త్రాలు తెలిసిన మావటివారు, 4 గుర్రాలని పూల్చిన రథాలను 1000, 500 గుర్రాలని, 1000 మంది ధనస్సు ధరించిన యోధులని, ధనుష్కులని, గోవులని 1000ని, 100 పల్లకీలని సిద్ధం చేయించి అందులో కుంతికి, ద్రౌపదికి సేవకుల్ని, ఆడవారిని పంపాడు. దృష్టద్యుమ్నుడు స్వయంగా ద్రౌపది చేయి పట్టి రథం ఎక్కించి పంపాడు. మంగళవాయిద్యాలు మోగుతూ ఉంటే ద్రౌపదీదేవి కదిలింది. ఎవరికి తెలుసు ఆ తర్వాత ఆ తల్లి ఎన్ని అవమానాలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో. ఇక్కడ హస్తినలో పెద్దలందరూ పాండవుల రాక కోసం సిద్ధపడుతున్నారు. పాండవుల రాక విని ప్రజలందరూ ఇళ్లను ముస్తాబు చేసుకున్నారు. వాళ్ళని వాళ్ళు సింగారించుకున్నారు. ఎదురెళ్ళి స్వాగతం చెప్పేలా అన్ని కూడళ్ళు సిద్ధపడ్డాయి. ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని పాండవులు, ద్రౌపది, కుంతీదేవి అందరూ వస్తే పాండవుల్ని చూడ్డానికి కళ్ళు సరిపోలేదు. శ్రీకృష్ణుడు కూడా వచ్చాడుగా. ఆయన్ని చూసి అందరూ, ఓహో, ఈయనే కదా శ్రీకృష్ణుడంటే, భరతఖండం మొత్తం ఇతన్ని మించిన తెలివి, బుద్ధి, భుజబలం ఎవరికన్నా ఉందా అనుకున్నారు. స్వయంగా విష్ణువే ఇలా వచ్చాడని అంటారు, చూడండి ఆ అందం అని చూసుకున్నారు. వెనకాలే బలరాముడున్నాడు. ఆహా, ఆ తమ్ముడికి తగ్గ అన్న, ఏం భుజాలు, ఏం రూపం ఇద్దరు అనుకున్నారు. వెనక పాండవుల్ని చూశారు. ఎన్నాళ్ళకి మళ్ళీ చూస్తున్నాము. ప్రమాదం నుండి గట్టెక్కి ఇంత గొప్పవారై తిరిగొస్తున్నారు అనుకుని పూలని చల్లుతూ హారతులిస్తూ దీవిస్తున్నారు. మన రాజు మళ్ళీ తిరిగొచ్చాడని అనుకున్నారు. ఆ పాండురాజే మళ్ళీ మన కోసం తిరిగొచ్చేశాడని ఆనందపడి ఎవరికి వారు మనసులో మనం చేసిన నోములు, వ్రతాలు అన్నీ ఫలించి ఆ ధర్మరాజుకి, పాండవులకి ఇకపై ఎలాంటి ఆపద రాకూడదు అని దీవించుకున్నారు. అలా అందరికీ అభివాదం చేస్తూ పాండవులు రాజభవనానికి చేరారు. ముందు దుర్యోధనుడి రాణి, తోడికోడళ్ళు కలిసి ద్రౌపదిని, కుంతీదేవిని ఎదురెళ్ళి హారతులిచ్చి స్వాగతించారు. ఆ ద్రౌపదీదేవి అందాన్ని చూసి మిగతా రాణులందరూ మౌనంగా మనసులో అసూయపడ్డారు.
గాంధారీదేవి కూడా ఎదురొచ్చి ద్రౌపదిని కలిసింది. అత్తగారిని ఆశీర్వదించమని ద్రౌపది ఆవిడ పాదాలకు నమస్కరించగా గాంధారికి ఆ ద్రౌపది రాగానే ఎందుకో ఆవిడ పుత్రుల మృత్యువేదో హస్తినకి ప్రవేశించినట్లు అనిపించింది. ఆవిడ వెంటనే విదురుణ్ణి పిలిపించి, విదురా, మా కోడలిని కుంతీదేవిని లోపలికి తీసుకెళ్ళు, ఇది అత్యంత శుభముహూర్తం. ఆవిడ చెప్పగానే ఆయన అలాగే చేశాడు. ఇక పాండవులు రాగానే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కుమారునితో కలిసి బాహ్లికుడు రాజాజ్ఞ ప్రకారం ఎదురెళ్ళి స్వాగతం పలికారు. మీరే ఆలోచించండి, అక్కడ ఎవరు వాళ్ళని చంపడానికి ప్రయత్నించారో పాండవులకి తెలుసు. పాండవులకి తెలుసో లేదో అన్న అనుమానంతో కౌరవులు, గుడ్డిరాజు ఉన్నారు. ఎవ్వరూ బయటపడకుండా ఉండాలి. తప్పు చేసిన వాడేమో తెలియనట్లుండాలి. కష్టపడ్డవారు కోపాన్ని దాచుకుని ఉండాలి. ఏమీ లేనట్లు నవ్వుతూ నటిస్తూ ఉండాలి. రాజకీయం అంటే ఇంతేగా. కొద్ది రోజులు గడిచాయి. రాజు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని, పాండవుల్ని పిలిచాడు. సభలో కొందరు పెద్దలు తప్ప ఎవ్వరూ లేరు. యుధిష్ఠిరా, నీతో చెప్పే మాటల్ని నీ సోదరులతో కలిసి శ్రద్ధగా విను. పాండురాజు ఈ రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు. నా సోదరుడు నా ఆజ్ఞ అన్నడు కాదు అనకుండా ప్రవర్తించాడు. అతను బుద్ధిమంతుడు, బలవంతుడు. మీరతనికి పుట్టిన బిడ్డలు. అతని లాంటి వాళ్లే, మంచివారు. కానీ నా కొడుకులు ఉన్నారు చూసావు, వాళ్ళంత మంచివాళ్ళు కాదు, అహంకారులు. మీలాగా పెద్దల మాట వినరు, నా మాట అసలు వినరు. అన్నదమ్ములు మీరు గొడవ పడకుండా ఉండాలంటే, యుద్ధాలు రాకుండా ఉండాలంటే నేనొక పని వెంటనే చేయాలి. నిన్ను రాజుని చెయ్యాలి. ఈ రాజ్యాన్ని మీ ఇద్దరికీ పంచిస్తే ఎవరి రాజ్యం వారిది. అందుకే ఆలస్యం చేయకుండా మీరు ఖాండవ ప్రస్థాన్ని ఏలుకోవాలి. అక్కడ మీరు రాజధాని చేసుకుని మీ రాజ్యాన్ని నిర్మించుకోండి అని అన్నాడు. విదురా, నీవు వెంటనే రాజ్యాభిషేకానికి సిద్ధం చెయ్యి. మన సంపదని 2 కింద విభజించి పాండుపుత్రులకు ఇవ్వమన్నాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులు, వ్యాపారులు, బంధువులు, పౌరులు అందరి సమక్షంలో ఈ పని జరగాలి. విదురుడు వెంటనే పుణ్యాహవాచనం చేయించి రాజు చెప్పిన పనులు మొదలుపెట్టాడు. అజామీడ వంశానికి చెందిన యుధిష్ఠిరుడు రాజవబోతున్నాడు. అక్కడున్న పెద్దలు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ సంతోషించారు. శ్రీకృష్ణుడు కూడా ముందుకొచ్చి, మహారాజా, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇది అవశ్యం ఇలాగే జరగాలి అని దీవిచ్చాడు. ఎలాంటి ఆలస్యం కాకుండా కృష్ణుడు తొందర పెట్టాడు. విదురుడు కూడా పరుగు పరుగున పనులు మొదలుపెట్టాడు. ముత్యాలహారాలు, కోటి సూత్రాలు తెప్పించాడు. ఉదరబంధం తెప్పించాడు. బ్రాహ్మణులను ఏనుగుల మీద తీసుకుని వచ్చారు. గంగాజలాన్ని వెండి కలశాలతో తెప్పించారు. యుధిష్ఠిరుని సర్వాభరణాలతో అలంకరించి పెద్ద ఏనుగు మీద తెల్లటి గొడుగు పట్టారు. దాని కింద పాండవుల పెద్దని కూర్చోపెట్టి ఊరేగిస్తూ తెచ్చారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని చేయించి రకరకాల మణులతో అద్ది ఉన్న ఆ కిరీటాన్ని అభిషేకం చేసి బంగారు తాపడం చేయించిన పొడవాటి ఖడ్గాన్ని జోడించి తెచ్చారు. వ్యాసుడొచ్చాడు. వేద పండితుల మంత్రాల నడుమ ఆయన యుధిష్ఠిరుడి తలపై కిరీటాన్ని పెట్టి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత పెద్దలు భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ ధర్మరాజు తలపై పసుపు నీళ్లతో అభిషేకించారు. రాజ్యం మొత్తం ఒక్క కంఠంతో కొత్త రాజుకి జయం పలికింది. ధర్మరాజు రాజయ్యాడు. పట్టాభిషేకం పూర్తయింది. కానీ రాజ్యం లేదు. అవును, ధృతరాష్ట్రుడు పేరుకి రాజునైతే చేశాడు, కానీ ధర్మరాజుకి ఇచ్చింది ఖాండవ ప్రస్థం. అది నిజానికి కొన్ని గ్రామాలు, విశాలమైన అడవి, ఖాళీ స్థలం. రాళ్ళు, గుట్టలు, అడవులు, ఆటవిక గ్రామాలు, ఇలా విశాలమైన శూన్యం. అందులో రాజ్యాన్ని నిర్మించుకోవాలి. కొడుక్కేమో హస్తిన కేటాయించాడు. ఎన్నో భవనాలు, చక్కగా నిర్మించిన నగరం, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రదేశం. పాండవులకు అదృష్టం ఉంది, పాండవులకు సపోర్ట్ ఉంది అని చెప్పే వాళ్ళందరికీ ఇది చెప్పండి. ఏ రకమైన సహకారం వాళ్ళకి లేదు. పేరుకందరూ పొగిడేవారే, అంతేగాని ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు. హత్యాయత్నాలు చేస్తున్నా, మోసం చేస్తున్నా ఎవ్వరూ ఏమీ చేయలేదు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అనేవారే తప్ప గెలిచేందుకు ఏ సాయమూ చేయలేదు. ఆ ఖాళీ ప్రదేశాన్ని ఇచ్చి ఏలుకోమన్నాడు. కానీ పక్కన కృష్ణుడున్నాడు. కష్టపడి పనిచేసేవాడికి దైవం తోడుగా ఉంటే కావాల్సిన విజయం కలుగుతుంది. పాండవులు ఏమీ వంకపెట్టకుండా కృష్ణుడిని తీసుకుని ఆ ఖాండవానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కృష్ణుడు ఇంద్రుణ్ణి మనసులో తలుచుకున్నాడు. వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవుల్ని దీవించి, కొడుకు అర్జునుడిని దీవించి కృష్ణుడితో మాట్లాడాడు. ఆయన ఆజ్ఞ మేరకు విశ్వకర్మని పిలిపించాడు. తరచుగా మళ్ళీ మనకొచ్చే అనుమానం ఇదే.
అరే, పాండవులు ఏం కష్టాలు పడ్డారు? ఇప్పుడు చూడండి, కృష్ణుడు విశ్వకర్మని పిలిపించి అన్నీ చేయించేస్తున్నాడు. రికమెండేషన్ ఉంది కదా, వాళ్ళకే కష్టం ఉంది అని అనొచ్చు. కానీ కృష్ణుడు ఇలా చేస్తాడని వాళ్ళకి తెలీదు. వాళ్ళేం అడగలేదు. కానీ దానికి ముందే హత్యాయత్నాలు జరిగాయి. అడవుల్లో తిరిగారు, అడుక్కు తిన్నారు. అన్నీ అయ్యాక కదా కలిసొచ్చింది. దైవం వారిని ఆదుకుంది, కానీ కష్టాలు పడలేదు అనుకోవద్దు. ఇప్పుడు కూడా చూడండి, రాజుని చేసే ముందు యుధిష్ఠిరుడికి ఏం తెలుసు? కృష్ణుడు వస్తాడు, ఖాండవం అయితే ఏముంది, విశ్వకర్మని పిలిపిస్తాడు కదా అనుకోలేదు. విశ్వకర్మ రావటం కలిసొచ్చింది తర్వాత. పాండవులు దురదృష్టవంతులు కాదు, కానీ కష్టాలు ఎప్పుడూ పడుతూనే ఉన్నారు. మీరు చూడాల్సిన విషయం, ఏం జరిగినా వాళ్ళు ఆ గీతని దాటలేదు. ఆ రూల్స్ని ఎప్పుడూ బ్రేక్ చేయలేదు. మాకు అన్యాయం జరిగింది కదా అని వ్యవస్థని పాడు చేయలేదు. సరే, విశ్వకర్మ వచ్చాడు. కృష్ణుడి ఆదేశం మేరకు ఇంద్రుడి నగరాన్ని పోలిన నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. మళ్ళీ వ్యాసుణ్ణి ముందుంచుకుని పాండవులు 5 భార్యతో కలిసి ఆ నగరానికి పునాది రాయిని పరిచి ఇక విశ్వకర్మ తన పనితనం చూపించడం మొదలెట్టాడు. 32 ద్వారాలతో నిర్మించిన ఆ నగరంలోకి రాజు యుధిష్ఠిరుడు తమ్ముళ్ళని, తల్లిని, భార్యని తీసుకుని వెంట శ్రీకృష్ణుడుండగా ఎందరో బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ నగర ప్రవేశం చేశాడు. నగరానికి 4 వైపులా అగడ్తలు, చెరువులు, మధ్యలో ఎత్తైన ప్రాకారాలతో ఆకాశాన్ని అంతేంత ఎత్తుగా ఆ నగరంలో భవనాలు. నగర సరిహద్దులకి పెద్ద పెద్ద గోడలు కట్టారు. అవి నాగుల సుందర నగరం భోగవతి నగరాన్ని తలపించింది. ఆ నగరానికి ముఖద్వారాలు గరుడుని రెక్కల్లా విశాలంగా ఉన్నాయి. ముఖ్యమైన భవనాలన్నీ పెద్ద పెద్ద పర్వత శిఖరాల్లాగా మబ్బుల్లోకి దూరిపోయి ఉన్నాయి. నగరానికి రక్షణగా రకరకాల శస్త్రాస్త్రాలతో ఆ గోడలకి పరికరాలను అమర్చారు. అస్త్రాభ్యాసం చేసిన యోధులతో నగరానికి రక్షణ సైన్యం కూడా సిద్ధం చేయబడి ఉంది. వాళ్ళకి దుర్భేద్యమైన కవచాలు, ఆయుధాలు ఇవ్వబడ్డాయి. విశాలమైన వీధులు కట్టారు. తాగునీరు, మురికి నీరు వేరువేరు దారులలో వెళ్లేలా ఇరిగేషన్ అండ్ ప్లంబింగ్ సిస్టమ్ కూడా తయారు చేశారు. గొప్ప గొప్ప భవనాలన్నీ తెల్లని రంగులో మెరిసిపోతూ ఉంటే ఆ నగరానికి ఇంద్రప్రస్థం అన్న పేరు పెట్టారు. ప్రతి నగర నిర్మాణం ఒక సగం పని అయితే దాని అభివృద్ధి మరో సగం పని. మహారాజు యుధిష్ఠిరుడు అతని ఎత్తైన భవనంలో చంద్రుల్లా మెరిసిపోతూ ఇక ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందు రాజుకి ఎలాంటి వారిని పనిలో పెట్టాలో తెలియాలి. అతనికి అన్ని రంగాల్లో నేర్పుండాలి. అన్ని భాషలు తెలిసిన ప్రజల్ని, వ్యాపారుల్ని ఆహ్వానించాడు. వ్యాపారంతోనే అభివృద్ధి, ఎందుకంటే దానివల్లే పన్నులు వస్తాయి, వసతులు వస్తాయి. చుట్టుపక్కల రాజ్యాల వారికి, విదేశాల వారికి అందరికీ ఇంద్రప్రస్థానికి స్వాగతం అని చెప్పారు. వర్తకులు, వ్యాపారులు వచ్చారు. ఆ నగరానికి ఇంకా ధనాన్ని జోడించడం మొదలుపెట్టారు. ఆర్ట్, వివిధ కళలకి నివాసంగా ఇంద్రప్రస్థం చాలా తొందరగా మారిపోయింది. శిల్పకళా నిపుణులు వచ్చి శిల్పాలను చెక్కి ఇంద్రప్రస్థ శిల్పాలని అమ్మేవారు. దాంతో వాటికి విలువ పెరిగి ఎంతో ధనం చేరింది. అలాగే మిగతా కళల వారు వారి వారి కళల్ని చూపించి బట్టలు నేయటం, యుద్ధ విద్యలు, విద్యాభ్యాసం, అది ఇది అని కాదు. ఇంద్రప్రస్థం భరతఖండంలోనే గొప్ప నగరంగా చాలా కొద్ది కాలంలోనే మారిపోయింది. ధర్మరాజు విధిగా దేవతలకి హోమాలు చేస్తుంటే వానలు పడి తినటానికి రకరకాల పళ్ళు, కూరలు పండేవి. వ్యవసాయం కూడా దండిగా జరిగి దానితో కూడా వాణిజ్యం పెరిగింది. సుందరమైన ఉద్యానవనాలు, అడవులు తయారు చేసి పర్యాటక కేంద్రంగా కూడా చేశారు. ఎవరికి ఎలాంటి హాని రాని రక్షణ ఏర్పాటు చేసి దొంగలు లేకుండా, దోపిడీలు, మోసాలు జరగకుండా కఠినమైన రక్షణ సిబ్బంది పెట్టారు. అంటే పోలీసింగ్ బాగుంది. స్త్రీలు, పురుషులు, గుర్రాలు, ఏనుగులు, గోవులు, మేకలు, ఇలా జంతువులు, జనాలు సమృద్ధిగా ఉన్నారు. దేవతలందరూ ఆ నగరాన్ని కరుణించారు. మంచివారికి విలువనిచ్చేలాగా, చెడ్డవారిని వెంటనే వెలివేసేలాగా ఆ నగరం వృద్ధి పొందుతోంది. అందరూ అక్కడికి వచ్చి ఉండాలని కోరుకుంటున్నారు. హస్తినాపుర ప్రజలు కూడా. పాండురాజు పక్కనే అంత గొప్ప రాజ్యం చేస్తుంటే మనం ఇక్కడెందుకు అని అందరూ హస్తిన నుండి ఇంద్రప్రస్థానికి వలస వెళ్ళారు. అక్కడ నుండి ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయని విని వలస వెళ్తున్నారు. అంతా సిద్ధపడ్డాక శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇక సెలవు తీసుకుంటానని అన్నాడు. బావా, నేను ఇక్కడికి వచ్చి ఎంతో కాలం గడిచింది. మీతో కాలం తెలియకుండా గడిచిపోతోంది. కానీ నేను ఇక వెళ్ళాలి. అక్కడ బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. ఇక మిమ్మల్ని ఇక్కడ ఎదిరించగలిగిన వాడు లేడు. ధర్మంగా నీ పాలనలో ప్రజలందరూ హాయిగా ఉంటారు. నాకు సెలవిప్పించమని అడిగాడు. ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు.
పేరుకి నాకంటే చిన్నవాడిగా ఉండి బావా బావా అని తిరుగుతున్నావు, కానీ నీవెవరో నాకు తెలియదా? నీవే లేకపోతే మాకు ఇంద్రప్రస్థం వచ్చేదా? నువ్వు ఎక్కడుంటే అక్కడ అన్ని పనులు వాటంతటవే అయిపోతున్నట్లుంటాయి కృష్ణ. నీవుంటే ఎప్పుడు ఏది చేయాలి అని ఎవ్వరూ చెప్పకుండానే అర్థమైపోతుంది. నీవు వెళ్ళిపోతానంటే ఎలా వదిలిపెట్టమంటావు అని అడిగాడు. అర్జునుడు కూడా ఏదో ప్రేయసి వదిలి వెళ్ళిపోతున్నట్లు కృష్ణుడి కోసం ఎన్నో కానుకలు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. భీముడైతే బలవంతంగా ఉండిపోమని చెయ్యి వదలక ఉన్నాడు. వారందరినీ ఒప్పించి కృష్ణుడు ద్వారకకి బయలుదేరాడు. చివరిగా కుంతి దగ్గరికి వెళ్ళి అత్తా వెళ్ళొస్తానన్నాడు. ఆవిడ కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకుని, కృష్ణ, ఎందుకయ్యా వదిలి వెళ్తా అంటావు? ఆ లక్షాగృహం నుండి ఎలాగో బయటపడ్డాం. మళ్ళీ కష్టాలు వస్తే కానీ నువ్వు మాకు కనబడవా నాయనా అని అడిగింది. అత్త, నీ కొడుకులు లోకాలు భయపడే వీరులు. కష్టాలు నష్టాలు అందరికీ సహజంగా వచ్చేవే. నీ మనసులో ఎప్పుడూ అలాంటి బెంగ పెట్టుకోకు. ఇప్పుడన్నా పుడితే నన్ను తలుచుకో, తప్పక వస్తానని ధైర్యం ఇచ్చాడు. హాయిగా ఉండమని కృష్ణుడు బయలుదేరాడు. అలా కృష్ణుడు వెళ్ళిన కొంతకాలానికి మహానుభావుడు నారద మహర్షి వచ్చారు. ఆయన వచ్చి యుధిష్ఠిరుడితో మాట్లాడాక కథలో గొప్ప మలుపులే తిరిగాయి. జనమేజయుడికి వైశంపాయనుడు కథని చెప్తూ పాండవుల జీవితాల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న ప్రమాదాల గురించి, ధర్మాన్ని వదలకుండా వాళ్ళు చేసిన కర్మల గురించి చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు వాళ్ళకి అండగా రావటం, అర్ధరాజ్యాన్ని పొంది ధర్మరాజు ఇంద్రప్రస్థాన్ని సాధించటం చెప్పాడు. జనమేజయుడికి విన్న కొద్దీ ఆసక్తి పెరుగుతూనే ఉంది. రాజకీయ పాకం గట్టిపడుతూ ఉండగా కథలో జనమేజయుడికి ఒక అనుమానం వచ్చింది. మనందరికీ వచ్చేదే. మునివర్య, 5 భర్తల్ని చేసుకోవటం అంటే మాటలు కాదు. అందులోన 5 మహావీరులు, క్షత్రియులు. ఆ ద్రౌపదీదేవి అందాల రాశి. ఎవరినన్నా మోహంలో పడేసేటి ఆవిడి అందం. అలాంటి భార్య, ఇలాంటి భర్తలు. వాళ్ళు సంసారాన్ని ఎలా చేయగలిగారు? ఎలాంటి ఇబ్బందులు రాలేదా? వచ్చాయా? దాని గురించి వివరించండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు అన్నాడు, అవును మహారాజా, నిజానికి ద్రౌపదీదేవి పాండవుల్ని భర్తగా పొందిన తరువాత అందరూ ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో గొడవలు అవుతాయనే అనుకున్నారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి ఉండొచ్చు, కానీ అన్నీ బాగున్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు మనిషి మనసు తనకి తానే గొప్ప అంటుంది. అన్నీ తనకే కావాలంటుంది. ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకున్న పాండవులకి కీర్తి, సంపద, బలము అన్నీ సమకూరాయి. జీవితంలో మొదటిసారి సుఖంగా ఉన్నారు. భార్య స్థానంలో ద్రౌపది లాంటి అతిలోక సుందరి ఉంది. అన్నదమ్ముల మధ్యలో మనస్పర్ధలు రావడానికి సరైన సమయం అది నిజానికి. అందుకే ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. ఆయన త్రిలోక సంచారి. ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్లాలో అప్పుడు వెళ్ళి ధర్మాత్ములకి సాయం చేస్తాడు, అధర్మాత్ములకి మంచి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఆకాశ మార్గంలో వచ్చి ధర్మజుని, పాండవుల్ని దర్శించాడు. ఎలాంటి రాజోగుణం లేని ఆ బ్రాహ్మణుడు ఋగ్యజుస్ సామవేదాలలో పండితుడు, తెల్లటి రంగులో ఉంటాడు. ఇంద్రుడిచ్చిన పవిత్రమైన వస్త్రాలను ధరిస్తాడు. సామవేదాన్ని అనుసరించి అద్భుతమైన గానం చేస్తాడు. ధర్మాన్ని ఆచరించే వారికి దారి చూపిస్తాడు. ముక్తిని కోరుకునే వాళ్ళకి ఉపాయాలు చెప్తుంటాడు. గొప్ప బ్రహ్మవర్చస్సు గల ఆ బ్రహ్మమానస పుత్రుడు ఇంద్రుడి సభలాంటి ధర్మజుడి సభలోకి వచ్చాడు. యుధిష్ఠిరుడు ఎదురెళ్ళి ఆ నారదుడిని స్వాగతించి సత్కరించి పూజ చేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ నారదుడికి ఎంతో తృప్తి కలిగేలాగా చేశారు. నారదుడిని కూర్చోపెట్టి యుధిష్ఠిరుడు నిలబడి ఉండగా ఆయన్ని కూడా కూర్చోమని ఆజ్ఞ ఇచ్చాకే కూర్చున్నాడు. నారదుడి రాక విని ద్రౌపది వెంటనే వచ్చింది. ఆవిడ కూడా అతిథి సత్కారాలని మహారాణి హోదాలో ఉండి చేసింది. ఆయన పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత ఆవిడ వెళ్ళిపోగా ఏకాంతంలో పాండవులతో మాట్లాడాలి అని కోరిన నారదుడికి ఏకాంత మందిరంలో 5 కూర్చుని ఆయనకు ఆసనం ఏర్పాటు చేశారు. కుశల ప్రశ్నలు అడిగాడు. అడిగి వచ్చిన విషయం మొదలుపెట్టాడు. మీ భార్య ద్రౌపది మీకు ఎంతో కీర్తిని తేగలదు, కానీ అలాంటి భార్య 5 ఒక్కతే ఉండటం వల్ల మీలో మీకు భేదాలు రాకుండా చూసుకోవాలి మీరే అన్నాడు. పాండవులకు అది అర్థం కాలేదు. మాకెందుకు గొడవలు వస్తాయని అడిగారు. అప్పుడు ఆయన ఒక పురాణ కథని చెప్పాడు. సుందోపసుందుల కథ. హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అన్న మహారాక్షసుడు ఉండేవాడు. మిక్కిలి బలవంతుడు. అతనికి 2 మహాతేజోమూర్తులు, గొప్ప బలం కలవాళ్ళు 2 కొడుకులు సుందోపసుందులు పుట్టారు. వాళ్ళిద్దరూ స్వభావరీత్యా చాలా క్రూరమైన మనస్కులు. వారిద్దరికీ విపరీతమైన ఐకమత్యం ఉండేది. ఏదన్నా సరే ఇద్దరూ అనుకుంటారు,
కలిసి చేస్తారు, కలిసి సాధిస్తారు. రెండు శరీరాలు ఒకటే ప్రాణంలాగా ఉండేవాళ్ళు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఒక్కటిగా ఉండేవాళ్ళు. ఇద్దరూ ముల్లోకాల్ని జయించాలని బయలుదేరి దీక్ష వహించారు. వింధ్య పర్వతంపై చేరి ఇద్దరు తపస్సు చేయడం మొదలుపెట్టారు. వాయువుని మాత్రమే భుజించి శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చి బొటని వేలుపై నిలబడి చేతులు పైకెత్తి కనురెప్ప వేయకుండా చాలా కాలం నియమానుసారం తపస్సు చేశారు. వింధ్య పర్వతం మొత్తం పొగలు కక్కింది. నల్లటి మేఘాల అన్నట్టు తపోధూమం కమ్ముకుంది. దేవతలు స్త్రీలతో రత్నాలతో పదే పదే మాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏమీ పనిచేయలేదు. దేవతలు వాళ్ళ ఆత్మీయులేదో ప్రమాదంలో ఉన్నట్లు మాయ సృష్టించి చూపించారు. అది కూడా పనిచేయలేదు. ఇద్దరిలో ఒక్కరు కూడా కలత చెందకుండా తపస్సులోనే ఉన్నారు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వక తప్పలేదు. వారు బ్రహ్మకి నమస్కరించి కామరూపాలు కావాలని, మహాబలవంతులు అవ్వాలని, సర్వాస్త్రశస్త్ర విశారదులు అవ్వాలని, మాయని వశం చేసుకోవాలని వరాలు కోరారు. అలాగే అమరులుగా ఉండాలని అడిగారు. బ్రహ్మ అమరత్వం తప్ప అన్నిటికీ సరేనన్నాడు. అమరత్వం బదులు ఇంకేదన్నా అడగండి అంటే సరేనని, మమ్మల్ని మేము తప్ప మరెవరూ చంపుకోకూడదు, మాలో మేము గొడవ పడితే తప్ప మాకు మరణం రాకూడదు అని అడిగారు. బ్రహ్మ సరేనని వెళ్ళిపోయాడు. నారదుడు ఈ కథ చెప్తూ అన్నాడు, యుధిష్ఠిరా, తపస్సు విజయవంతంగా పూర్తి చేసిన వారు ముల్లోకాల మీద పడ్డారు. వారి స్నేహితులు రాక్షస మంత్రులు సలహా ఇవ్వగా సైన్యాలను తీసుకుని దివ్యలోకాల మీద పడ్డారు. గదలు, తోమరాలు, శూలాలు, బల్లేలు, కవచాల ధ్వనితో భూమి కంపిస్తూ ఉండగా బయలుదేరారు. దేవతలు వారి బలాన్ని తెలిసిన వారై ఎదురెళ్లి యుద్ధం చెయ్యలేక స్వర్గలోకాన్ని వదిలి బ్రహ్మలోకానికి వెళ్లి పారిపోయారు. స్వర్గాన్ని జయించిన వారు అక్కడున్న యక్షులని, రక్షకులని చంపేశారు. పాతాళంలోకి పోయి నాగులని చంపేశారు. సముద్రపు డొడ్డున నివసించే మ్లేచ్చులని కూడా చంపారు. ఇక మిగిలింది భూమిపై ఉన్న రాజర్షులు, బ్రాహ్మణులు, తపస్సులు. వాళ్ల తేజస్సు వల్లనే దేవతలు బతికి ఉండేదని, వారిని చంపితే ఇక దేవతల్ని చంపేసినట్లే అని వారి మీద కూడా పడ్డారు. ఆ బ్రాహ్మణులని బలవంతంగా అన్యాయంగా చంపేయడం మొదలుపెట్టారు. మునులని ఆశ్రమంలో అగ్నిహోత్రంలోనే పడేసేవారు. ఆ యాగశాలలని ధ్వంసం చేసేవారు. ఆ ఋషులు, మునులు ఎన్ని శాపాలిచ్చినా వీళ్ల మీద పనిచేసేవి కాదు. బ్రహ్మవరం. ఆ ఇద్దరూ వాళ్ల శక్తుల్ని రకరకాలుగా వాడి పైశాచికంగా హింసించి బలహీనులని చంపేవారు. చేసేది లేక మిగిలిన బతికిన ఋషులు, మునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఇలా దేవతలు, ఋషులు, ధర్మాత్ములు అందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మని వేడుకుంటే ఏదోటి చేయమని అడిగారు. అప్పుడు బ్రహ్మ సరేనని విశ్వకర్మని పిలిచాడు. 3 లోకాలలో అత్యంత అందమైన విలువైన పదార్థాన్ని తీసుకొచ్చి ఒక సుందరిని తయారు చేయమని చెప్పాడు. అలా పుట్టిందే తిలోత్తమ. ఆ అప్సరసని చూసి బ్రహ్మ చెప్పాడు, చూడు తిలోత్తమ, నీవు వెంటనే ఆ సుందోపసుందుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ నీ శరీర సౌందర్యంతో మోహంలోకి దింపాలి. నిన్ను ఎలాగన్నా సాధిద్దామన్న కోరిక కలిగేలా చేయాలని చెప్పాడు. ఆవిడ అలాగే చేసింది. ఆవిడ ఎలాంటి అందగత్తంటే ధర్మరాజా, శంకరుడికి ప్రదక్షిణంగా ఆవిడ వెళ్తుంటే శంకరుడు ఆవిడ్ని కుడివైపు నుండి చూడటానికి మరొక ముఖాన్ని ముందు సృష్టించుకున్నాడు. వెనక్కి వెళ్ళినప్పుడు మరొక ముఖాన్ని, ఉత్తరానికి అంటే ఎడమవైపుకు వెళ్ళినప్పుడు మరొక ముఖాన్ని పొంది శివుడికి కూడా బ్రహ్మదేవుడికిలాగా 4 మొహాలు ఏర్పడ్డాయి. ఇక మహేంద్రుడికైతే 1000 కనులు సరిపోలేదు. అక్కడ మహర్షులకి, మిగతా దేవతలకి కూడా మనసంతా కకావికలం అయిపోయి వారి తపస్సంతా కరిగిపోయేంత మాయలో పడ్డారు. ఆవిడ అలా అక్కడి నుండి కదిలి సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు భూమి మీద అందరినీ జయించి ఆ రోజుకి తిరిగి ఇంటికి వెళ్తూ దారిలో కాస్త వింధ్య పర్వతం మీద విహరిద్దామని దిగారు. అక్కడ వారు వశపరుచుకున్న, బలవంతంగా తీసుకెళ్తున్న స్త్రీలని దింపి వారి ఆట పాట చూసి వారితో క్రీడిస్తూ ఉన్నారు. తిలోత్తమ ఒక ఎర్రటి వస్త్రం ధరించి అక్కడ పూలు కోస్తూ కనిపించింది వాళ్ళకి. మధువు సేవిస్తున్న ఆ రాక్షసులిద్దరూ ఆవిడని చూశారు. వారు అనుభవిస్తున్న స్త్రీలను విడిచిపెట్టి ఆవిడ వైపు నడిచారు. దగ్గరికి వెళ్లే కొద్దీ ఆవిడ అందం వారిని లాగేస్తోందా అన్నట్లు వెళ్లారు. తిలోత్తమని ఇద్దరూ కోరారు. సుందుడు కుడి చేతిని పట్టుకున్నాడు, ఉపసుందుడు ఎడమ చేతిని పట్టుకున్నాడు. అసలే మత్తులో ఉన్నారేమో
ఆ సుందరి ఇద్దరినీ చూసి ఇష్టం ఉన్నట్లే నవ్వింది. ఇద్దరినీ ప్రేమగా ఆవిడ చేత్తో తాకింది. అంతే. ఆ రాక్షసులిద్దరూ ఒకరిపై ఒకరు కన్నెర్ర చేశారు. తను నాది అంటే నాది అనుకుని గొడవ పట్టం మొదలుపెట్టారు. గదలతో, కత్తులతో, ఆయుధాలతో కొట్టుకోవటం మొదలుపెట్టారు. రక్తం వచ్చేలా కొట్టుకుని చివరికి ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోయారు. ఆ తిలోత్తమని లోకాన్ని కాపాడినందుకు బ్రహ్మ అభినందించి స్వేచ్ఛగా హాయిగా జీవించమని వరమిచ్చి పంపాడు. ఎవ్వరికీ కనపడకుండా విహరించమని చెప్పాడు. ఈ కథ చెప్పి నారదుడు అన్నాడు, మొత్తానికి ధర్మరాజా విన్నావుగా, అన్ని విషయాల్లో కలిసి ఉన్న ఇద్దరు రాక్షసులు ఒక ఆడదాని అందం కారణంగా కొట్టుకు చచ్చారు. ఇక్కడ మీరు 5గురు ఉన్నారు. మీ 5గురు రకాల మహావీరులు. ఎవరి గొప్ప వారిది. అలాంటిది మీకు ఒక్క భార్య ఉంటే గొడవలు రాకుండా ఎలా ఉంటాయి? మీ మంచి కోరి వారించడానికి వచ్చా. బుద్ధివాడి తెలివివాడి మీలో మీరు గొడవ పడకుండా ఏదోటి చేయండి అని చెప్పాడు. అప్పుడు వారు ఆయన్నే ఏదో ఒక ఉపాయం చెప్పమన్నారు. ఆయన ఆలోచించి ఇలా చెప్పాడు, మీ ఐదుగురితో ద్రౌపది ఒక్కొక్కరితో ఒక్కొక్క ఏడాది ఉంటుంది. ఏ ఒక్కరితో ఉన్నా మిగతా 4 వాళ్ళని ఎప్పుడూ చూడకూడదు, వాళ్ళ మందిరంలోకి ప్రవేశించకూడదు. అలా ఒకవేళ ఎవరైనా చేస్తే వారు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. దీక్షగా బ్రహ్మచర్యాన్ని పాటించి అడవులకి పోవాలి. ఆ నియమాన్ని పెట్టుకుని ఎవరికి వారు విడిగా ఆవిడతో దాంపత్యాన్ని కానివ్వండి అని చెప్పాడు. ఈ మాటకు 5గురు పాండవులు ఒప్పుకుని ఆ ఒప్పందంతో అప్పటి నుంచి గడపడం మొదలెట్టారు. అయితే అలా గడుపుతున్న పాండవులు ఎన్నో విజయాలు సాధించారు, ఎంతో సుఖంగా ఉన్నారు. ఆ ఒప్పందం ఎంతకాలం నిలిచింది? ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదా? తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.